పెట్ పేరెంట్స్ ప్లీజ్ బీ వాండ్. మీరు మీ పిల్లల్ని ఒక నర్సుతో విల్ యూ గెట్ ట్రీట్మెంట్ ఆర్ విల్ గో టు డాక్టర్? People are doing things only for photographs and only for things. Outward appearance కోసం ఉంది కానీ ఇంటర్నల్ అపియరెన్స్ కోసం లేదు. ఎవరిదో ఒక బర్త్డే ఉంటుంది, నాకు ఒక పప్పి కావాలంటే ఒక టాయ్ లాగా తెచ్చేస్తారు. ఏదో సెర్లాక్ ఏదో సమ్ ఫుడ్ తింటా ఉంది, వాడు ఏం చెప్పేసి నేను ఇంత పెద్ద బ్రాండ్ డాగ్ ఫుడ్ ఇస్తున్నానని షో ఆఫ్ కోసం చెప్తాడు. అదే మనం ఎక్కువగా పెట్టేస్తాము, గ్యాస్ట్రిక్ అప్సెట్ అయిపోతుంది. 2వ రోజుల్లో మీకు పారు వచ్చేస్తుంది. చెప్పుకోవడానికి వ్యాక్సినేటెడ్ ఉంటుంది, అది నిజంగా వ్యాక్సినేటెడా లేదా, ఎలాంటి సిచ్యువేషన్లో వ్యాక్సినేషన్ చేశారు, పప్పీకి ఎంత ఇమ్యూనిటీ ఉంది, ఏదైనా ప్రయర్ డిజీజ్ ఉందా లేదా, ఎవరు చెక్ చేయడం లేదు కదా. అరే మా డాగ్ ఇవాళ డెలివరీ అయింది, నీకేమన్నా పప్పి కావాలా అంటే మేల్ మేల్ మేల్, ఫిమేల్ వద్దు ఫిమేల్ వద్దు ఫిమేల్ వద్దు అంటే మేల్ కి ఫిమేల్ కి అంత డిఫరెన్స్ ఉంటుందా? యాక్చువల్లీ నేను అందరికి చెప్తాను ఒకటి, ఫీమేల్ ఎందుకు వద్దు అంటారు, ఎందుకంటే కొంతమంది అఫోర్డ్ చేయని వాళ్ళు ఇంట్లో ఉన్న ఫుడ్డే డాగ్ పెట్టేద్దాం అనుకుంటారు. సో ఇన్ కేస్ అది ఒక ఫిరోషియస్ బ్రీడ్ అయి ఉండొచ్చు, బట్ దానికి వెజ్ పెట్టుకుంటే దాన్ని పెంచితే సో దాని బ్రీడ్ ని మనం కిల్ చేసినట్టు అవుతుందా? ఇక్కడే వచ్చింది ప్రాబ్లం అనమాట. సో ఈ న్యూట్రిషనిస్ట్ దే క్రియేట్ దిస్ హైప్. ఈవెన్ ఇన్ మెనీ హౌస్ హోల్డ్స్, నాన్ వెజ్ హౌస్ హోల్డ్స్, వెజ్ హౌస్ హోల్డ్ అయితే మేము Tuesdays and Sundays మీట్ ఇస్తాము. దట్ షుడ్ నాట్ బి డన్ అండి. ఎందుకంటే ఐ వుడ్ సే దట్ ఇప్పుడు స్ట్రే డాగ్ ప్రాబ్లం అంటారు కదా, దట్ ప్రాబ్లమ్ ఈజ్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ అండి. ఒక్కొక్కసారి సర్జరీస్ చేస్తామండి, కిలోస్ ఆఫ్ ప్లాస్టిక్ తీసాం. సమ్ టైమ్స్ అందులో నెయిల్స్ ఉంటాయి, లోపల గుచ్చుకోపోతుంది హార్ట్లో. మీరు అంటున్నప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అయింది మేడం, అంటే మీరు ఆన్సర్ చేస్తా అంటే ఐ విల్ బీ హ్యాపీ. మన చార్మినార్ దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందని విన్నాను. ఎనీథింగ్ యూ కెన్ గెట్, మై గాడ్ దే కెన్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఎన్నోసార్లు రైడ్ చేసాము, రెండు రోజుల తర్వాత లిజర్డ్స్ ఉంటాయి కదా మేడం, లాంగ్ లిజర్డ్స్, దానిలో హతా జోడి అని ఒకటి కట్ చేసి తింటారా లేకుంటే కొంచెం ఏదో చేస్తారని విన్నాను. సో యాక్చువల్లీ ఏంటి మేడం ఈ హతా జోడి ఏంటి? They boil them for the fat, for that joint pains and other things, and they will take these testicles and other things from that internal ga. ఒక పెట్ చాలా ఆరోగ్యంగానే మీరు ట్రైన్ చేసి ఉంటారు, బట్ వెన్ ఒక టైంలో దాన్ని స్లీప్ లోకి వదిలేయాలి కదా మేడం. సో ఆ రోజు మీ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది? వెరీ డిఫికల్ట్ అండి. పుట్టింగ్ డౌన్ a pet is most difficult. When we save an animal, that reward is much more than I think. Hi viewers, welcome to Sudhir Talks. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ ఇంటర్వ్యూ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే చాలా మంది పెట్ పేరెంట్స్ కి మస్ట్ అండ్ షుడ్ గా ఈ ఇంటర్వ్యూ నెసెసరీ అని చాలా మంది అడిగారు కూడా. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి ఒక వెటర్నరీ డాక్టర్ ని మనం స్టూడియోకి ఇన్వైట్ చేసాము. అండ్ మేడం అంతా ఇంత కదండి, చాలా పాపులర్, ఇండియాలోనే ఫస్ట్ ఫిమేల్ లేడీ వెటర్నరీ డాక్టర్ లో, అండ్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 10,000 సర్జరీస్ కూడా చేశారు. జనరల్ గా వెటర్నరీ అనేసరికి మనం ఎక్కువగా పెట్స్ గురించే చూస్తాం, బట్ ఒక పెట్సే కాదండి, ఆల్ కైండ్ ఆఫ్ ఎనిమల్స్ ను కూడా మేడం ట్రీట్ చేయగలుగుతారు. మరి వెటర్నరీ విషయంలో మనం ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి, అండ్ మరి ముఖ్యంగా పేరెంటింగ్ అంటే పెట్ ని పేరెంటింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి ఒక్క విషయం కూడా మన ముందర ఉన్న డాక్టర్ లక్ష్మీ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందామండి. ఇక లేట్ చేయకుండా మన ఫేవరెట్ డాక్టర్ కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ మేడం. హలో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండి, థాంక్యూ. సో థ్యాంక్ఫుల్ మేడం మీరు వచ్చినందుకు. అండ్ మీరు వెటర్నరీ డాక్టర్ గా ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎంత వరకు ఉంది మేడం, అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు వరకు ఐ థింక్ 1991లో స్టార్ట్ చేశాను. ఐ మీన్ మాస్టర్స్ ఆఫ్ సర్జరీ కంప్లీట్ చేశాను 91లోనే. అప్పుడే నేను స్టార్ట్ చేశాను. నాకు డాగ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో, నాకు చిన్నప్పటి నుంచి డాగ్స్ ఉన్నాయి. నేను 4th క్లాస్ నుంచే నేను వెటనరీ డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. 4th క్లాస్? సో అప్పుడు ఇట్ వాజ్ డ్రీమ్ అనమాట నాకు. సో ఎవ్రీవన్ అందరూ మెడిసిన్ చదువుతుంటే నాకు వెటనరీ కావాలి, నేను వెటనరీనే అవ్వాలని మా ఫ్యామిలీ మొత్తం ఆఫ్ కోర్స్ బాగా అపోజ్ చేశారు. అయినా ఎందుకంటే ఏది అప్పుడు ఆవుల డాక్టర్ ఎక్కడ ఏం రెస్పెక్ట్ ఉండదు సొసైటీలో, బ్యాక్ డోర్ ప్రొఫెషన్ అనేవారు. ఎందుకంటే ఆవులు దొడ్డి వెనకే ఉంటుంది కదా ఏ ఇంట్లో అయినా. సో వెనకే పిలుస్తారు, వెనక నుంచే పంపించేసేస్తారు, ఒక చాయ్ కోసం కూడా పిలవరు.
కూర్చొని డైనింగ్ టేబుల్ డ్రాయింగ్ రూమ్లో పెట్టేసి చాయ్ కూడా కోసం పెట్టి పిలవరు అని మా మొత్తం ఫ్యామిలీ బాగా అపోజ్ చేసింది. అయినా మా మదర్ బాగా సపోర్ట్ చేశారు. సో ఎందుకంటే నాకు అప్పటి నుంచే ఒక డ్రీమ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేడం. 35 years. వావ్. 91 కంప్లీట్ చేశాను మేడం. సో అప్పటి నుంచే స్టార్ట్ చేశాను నేను క్లినిక్, చిన్నగా స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే ఇంట్లోనే స్పేస్ ఉండింది. సో నాకు నా డాగ్స్కి ఎలా ట్రీట్మెంట్ కావాలో అదే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ నేను ఇవ్వాలని నాకు ఎప్పుడు కూడా అదే డ్రీమ్ అనమాట. సో ఒక స్ట్రైట్ క్వశ్చన్ మేడం, అంటే బేసిక్ గా ఒక హ్యూమన్ చూస్తున్నప్పుడు ఒకలాంటి వైబ్ వస్తుంది, బట్ 4th class లోనే మీరు ఒక పెట్ కి కనెక్ట్ అయ్యారంటే సో మీరు ఒక పెట్ ని ఎలా చూస్తారు మేడం? అంటే మీ సెన్స్ ఎలా ఉంటుంది పెట్ దగ్గర ఉన్నప్పుడు? అది యాక్చువల్లీ పెట్ తో ఈజియర్ టు కమ్యూనికేట్ టు పెట్స్ దెన్ హ్యూమన్ బీయింగ్స్ అండి. సో ఎందుకంటే ఇట్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. అవి ఏమి లేయర్స్ ఉండవు. అవి చేస్తుంటే వాళ్ళు పెట్స్తో ఎలా ఉంటుందంటే అవి మనకి ఎలా ప్రవర్తిస్తాయి అదే, ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్. ఇప్పుడు హ్యూమన్స్లో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్లీగా ఉంటారు కానీ మనసులో వేరేగా అనిపిస్తుంది. పెట్స్ అలా ఉండవు కదా. యూ గెట్ వాట్ యూ సీ వాట్ యూ గెట్ అనమాట. యూ గెట్ వాట్ యూ సీ, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దట్ ఈస్ ద థింగ్. సో అంత కనెక్ట్ అఫ్ కోర్స్ న్యాచురలీ చిన్నప్పటి నుంచి పెట్సే ఉన్నాయి నాకు. So I don't have any siblings. So my pets are my siblings. So pets are your family. That's the thing. Nice man. So sweet of you. So ఇప్పుడు పెట్స్ విషయానికి వచ్చేసరికి ఆ రోజుకి ఈ రోజుకి పెట్స్ బాగా పెరిగిపోయాయి వైట్ మార్కెట్ లో. అండ్ అప్పట్లో నేను చూసే ఇళ్లలో ఎక్కువగా ఇండియన్ డాగ్స్ ఉండేటివి, బట్ ఇప్పుడు చూస్తే ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేయించుకొని మరి పెట్స్ ని పెంచుకుంటున్నారు. సో మీ ప్రకారము ఏ పెట్స్ బెటర్ ఉంటుంది మేడం? అంటే ఇండియన్ బ్రీడ్స్ పవర్ఫుల్ గా ఉంటాయా లేకుంటే అబ్రాడ్ నుంచి తెచ్చుకున్న పెట్స్ బాగుంటాయా? యాక్చువల్గా అండి ముందు పెట్స్ గార్డ్ డాగ్స్ లాగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు దెన్ స్లోగా దే స్టార్టెడ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ తర్వాత ఇంట్లోపల తీసుకుని వచ్చేవాళ్ళు. సో అప్పుడు గార్డ్ డాగ్స్ లో ఆఫ్ కోర్స్ ఇండియన్ బ్రీడ్స్ కానీ ఒక్కొక్కసారి పెద్ద బ్రీడ్స్ జర్మన్ షెపర్డ్ అట్లాంటివన్నీ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోపల వచ్చిన తర్వాత తీసుకునే న్యూక్లియర్ ఫ్యామిలీలో బెడ్లో ఉండాలి, ఇంట్లో ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకోవాలంటే మెనీ టైమ్స్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో పెట్ సైజ్ తగ్గిపోయింది. పీపుల్ ఆర్ ఆల్ ప్రిఫరింగ్ స్మాలర్ టాయ్ బ్రీడ్స్. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ దీస్ బ్రీడ్స్ ఆర్ మ్యాన్ మేడ్ అండి. యూజువలీ దే ఆర్ నాట్ న్యాచురల్ బ్రీడ్స్. సో మనకి న్యాచురల్ బ్రీడ్ ఏంటంటే మన వీధి కుక్క, దట్స్ ద బెస్ట్ బ్రీడ్ అనమాట. బ్రీడ్ కూడా దట్ ఈస్ దర్ ఇండియన్ డాగ్ అని చెప్తారు. ఇండియన్ సో మెనీ ఇండీస్ ఇప్పుడు ద నేమ్ హెస్ కమ్ ఇన్. అండ్ సో మధ్యలో యాజ్ అ ఫ్యాషన్ పీపుల్ యూస్ టు సే దట్ ఆ వీధి కుక్క తీసుకోవద్దు, ఇలాంటి ఫ్యాషనబుల్ డాగ్సే తీసుకోవాలా. ఎస్పెషలీ ఫస్ట్ టైం డాగ్ ఓనర్స్ అండి, వాళ్ళకి ఏంటంటే ఒక క్యూట్గా ఉండాలి, ఒక బ్యూటిఫుల్గా ఉండాలి, అలా ఒక బిహేవియర్ అది తెలిసి ఉండాలి. అండ్ దట్స్ ఆల్సో కరెక్ట్ యాక్చువల్లీ, ఐ డోంట్ బ్లేమ్ దెమ్. సో ఫస్ట్ యూజువలీ పేరెంట్స్ మే నాట్ బి వాంటింగ్ అ పప్పీ, బట్ వాట్ వుడ్ హ్యాపన్ ఇస్ దట్ చైల్డ్ ఇన్ ద హౌస్ would say, మమ్మీ నాకు 10th classలో ఐ వాంట్ పప్పీ యాజ్ అ గిఫ్ట్, 10th పాస్ చేస్తే నాకు ఒక పప్పీ కావాలి. ఇలా యూజువలీ ఫోర్స్ చేసేసి చిల్డ్రన్ యూస్ టు బ్రింగ్, బికాస్ చిల్డ్రన్ కనెక్ట్ విత్ పప్పీస్ వెరీ మచ్. దట్ ఇన్నసెన్స్ ఇస్ ద సేమ్ అండి. Animals' innocence and the children's innocence is the same. Only after they grow up do the lot of layers develop in our human mind. So they connect very simply. So people want them, and so people normally they bring these foreign breeds. Foreign breeds అన్ని బాగుంటాయండి, వెరీ నైస్. బట్ వాటితో పాటు చాలా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ డిజీజెస్ చాలా వస్తాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువగా ఉంటుంది ఫారెన్ బ్రీడ్స్లో. ఎందుకంటే అన్ని ఒకటి ప్యూర్ బ్రీడ్ కాబట్టి జెనెటిక్స్లో వెరైటీ వాట్స్ బ్రింగ్ ద స్ట్రెంగ్త్. ఇప్పుడు వెరైటీని తీసేసి ఒకటే సేమ్ టైప్ ఆఫ్ ఉండాలంటే ఒక జర్మన్ షెపర్డ్ ఇంకో జర్మన్ షెపర్డ్ లాగానే ఉంటుంది. అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు ఈ జర్మన్ షెపర్డ్ వేరే ఆ జర్మన్ షెపర్డ్ వేరే. కానీ మీరు జర్మన్ షెపర్డ్ చూస్తే ఒక మైండ్ లో ఒకటి పిక్చర్ వచ్చేస్తుంది అనమాట, ఇలా ఉండాలి అని. సో దానికి చేయడానికి ఎన్నో మీరు ఇన్బ్రీడింగ్ చేస్తేనే ఆ ఓ జర్మన్ షెపర్డ్ వస్తుంది అనమాట బయటికి. సో అలాగే అన్ని బ్రీడ్స్ ఆర్ ఇన్బ్రెడ్. సో దాంతో పాటు ఇన్బ్రీడింగ్ కాజెస్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. సో మనం అనుకుంటాము మనం ఇది చాయిస్, మనకి ఇలా ఉండాలి, ఇలా ఫేస్ ఉండాలి, ఇక తోక ఇలా ఉండాలి. దాంతో పాటు నేచర్ విల్ నాట్ సపోర్ట్. నేచర్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. సో ఎప్పుడు కూడా మనం ఇంటర్ఫేర్ చేస్తాము నేచర్తో, నేచర్ విల్ షో ఇట్స్ దిస్ థింగ్. సో వాటిలో చాలా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ న్యాచురల్ బ్రీడ్స్ ఏంటి, మన ఇండి డాగ్ నేచర్ చోజన్ బ్రీడ్. వాటిలో మనకి నచ్చినట్లు
ఉండకపోవచ్చు. ఏది ఒక కలర్ ఇలా ఉండాలి, ఒక తోక ఉండాలి, అలా ఉండకపోవచ్చు. కానీ డెఫినెట్గా వాటిలో బాగా ఇమ్యూనిటీ ఉంటుంది, బాగా స్ట్రెంగ్త్ ఉంటుంది, బాగా విల్ పవర్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ నేచర్ వాంట్స్. సో దెర్ ఆర్ ఒకటి ఇది అంటే ఒకటి దేర్ ఇస్ ఆల్వేస్ ప్లస్ అండ్ మైనస్ టు ఎవ్రీథింగ్. సో naturally Indian breeds are much better. So you prefer Indian breeds? I will definitely prefer Indian breeds, but we should understand about them. See, the thing is they are different because from them nature is still in them. Exactly. So they have got a flight and fight reaction okakasari. They have got a guarding behavior. They have got so many issues which in nature is inbuilt in them psychologically. So we have to understand them, like how you would understand okasari oka akita gani oka German shepherd gani వాటి సైకాలజీ ఎలా ఉంది, అలా హౌ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. సిమిలర్లీ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ నేచర్ ఆఫ్ ఇండియన్ బ్రీడ్స్ అనమాట. ఓకే, బట్ ఇప్పుడు సైకాలజీ అన్నారు కదా మేడం, నేను నా ఫ్రెండ్స్ ని చూసాను మేడం, ఒక అబ్బాయిని చాలా డిప్రెషన్ లో ఉండేవాడు. ఒక పప్పిని తీసుకొచ్చి అతనికి ఇచ్చాక ఆఫ్టర్ 1 year అది లేకుంటే బ్రతకలేడు అనే స్టేజ్ కి వచ్చాడు. సో ఈ హ్యూమన్ బ్రెయిన్, డాగ్ బ్రెయిన్ అంత మ్యూచువల్ గా ఎలా కనెక్ట్ అయిపోతున్నాయి? యాక్చువల్లీ బికాస్ ఇట్ ఈస్ అన్కండిషనల్ లవ్ అండి. ఓకే, ఒక ముద్ద ఫుడ్ చేస్తే, ఒక పెట్ ఇచ్చేస్తే, ఒక పెట్టింగ్ ఇస్తే, దే విల్ లుక్ ఫార్వర్డ్ టు యూ. సో అది వితౌట్ ఎనీ కండిషన్స్. మనం హ్యూమన్స్లో ఇలా ఉంటేనే ఇలా డ్రెస్ చేస్తేనే ఓకే. ఇప్పుడు సోషల్ ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ లేట్ పీపుల్ ఆర్ డూయింగ్ థింగ్స్ ఓన్లీ ఫర్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఓన్లీ ఫర్ థింగ్స్. అవుట్వర్డ్ అపియరెన్స్ కోసం ఉంది కానీ ఇంటర్నల్ అపియరెన్స్ కోసం లేదు. బట్ హియర్ పెట్స్ కనెక్ట్ విత్ యూ ఇంటర్నల్లీ. దే డో నాట్ కేర్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ అ గుచ్చి బ్యాగ్ or you are wearing rubber chappals, right? They will connect to you for the person you are. And that is the most important thing. And humanity, they recognize the humor in you. Okay. They don't recognize this sort of made up thing outside. Society kosam manam enlo cheskuntam kada. They don't care about society. They only care about who you are. అండ్ అంటే మేడం ఇంకోటి అనిపిస్తుంది, ఇప్పుడు మనం ఇంకొక మనిషిని కలవకుంటే ఒక లోన్లీనెస్ వస్తుంటుంది. కానీ ఈ పెట్స్ కూడా బిఫోర్ తీసుకునే ముందు కూడా కొంతమందిని చూస్తుంటాము, అరే వద్దురా లోన్లీగా ఫీల్ అవుతావు, పాపం నువ్వు ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఆఫీస్ లో ఉండవు, అది ఒక్కటే ఉంటుంది. సో ఈ టైప్ కూడా క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో ఒక పెట్ లోన్లీగా ఉంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ పెట్ కి క్రియేట్ అవ్వచ్చు? దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బికాస్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ వి ఆర్ pets also are social animals. So that's why they look at you as their family and your society. So beginning itself you have to train anybody andi manaku kuda same anamata. Ippudu we are used to a certain thing. Ippudu manam oka certain way of life we are used to, manam train అయిపోయినాం దాంట్లో. సడన్ గా మనం మార్చుకోవాలంటే మనతో కాదు. సో ముందు నుంచే మనం అలవాటు చేసుకోవాలన్నమాట. పిల్లలకి కూడా ఇప్పుడు చూడండి, పేరెంట్స్, సమ్ పేరెంట్స్ మే బి స్టేయింగ్ ఎట్ హోమ్ పేరెంట్స్, some people, both parents will be going to work. Child is at home only, right? So suddenly if the parent starts working, they'll also feel a sense of loneliness. So mundu nunche you must start, if you are thinking that you can, and that is there's no difference between a pet and a human being. Psychology is similar. We are all mammals, we are all social animals. So and we are all creatures of habit. Exactly. Okay, habit create చేసుకోవాలి ముందే. So you have to plan and say, okay, this is the time I'm going to be away. So every day if you go back and you come back on the same time, then they expect, okay, you're coming back here. And so they will look forward to it, and our time lo you have to entertain it in some way, keep it occupied in some way or not. There are so many ways to keep them mentally occupied. And they're engaging toys and so many things are there. And also after they're about 3 or 4 years of age, they also like they sleep. Many clients come and ask me, ma'am, my dog sleeps for so many hours every day. Okay, is it normal? I said, yes, of course. When you also don't have anything else to do, what will you do? You'll sleep, right? So similarly, they also, out of boredom, they can sleep. Sometimes they can be destructive. If you suddenly change your behavior, you are not suddenly, you have not trained it in such a manner, appudu destructive behavior అవ్వచ్చు. సో దానికి మనం ముందే జాగ్రత్త చూసుకొని వీ హ్యావ్ టు మేక్ షూర్ దానికి ఎంటర్టైన్మెంట్ ఉండి కొద్దిగా ఎంగేజ్మెంట్ ఉండాలి, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి పడుకోబెట్టేసి ఇలాగంతా వీ హ్యావ్ టు లుక్ అట్ దట్ సార్ట్ ఆఫ్ బిహేవియర్
చేంజెస్ దట్ కెన్ హ్యాపన్ అండ్ ప్రిపేర్ ఫర్ ఇట్ అనమాట. బోర్డమ్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్, ఎస్పెషలీ ఈ మధ్య ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో దిస్ హెస్ బికమ్ అ వెరీ బిగ్ ఇష్యూ. దే ఆల్సో ఆర్ అండర్గోయింగ్ డిప్రెషన్ లైక్ అస్. అండ్ ఒక పేరెంట్స్ ఎవరైనా ఒక పెట్ ని తెచ్చుకోవాలనుకుంటే సో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు పెట్ ని సెలెక్ట్ చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ, తర్వాత కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి ముందే. మనం ఇప్పుడు దిస్ ఇస్ ద థింగ్, సో మనం ఎవ్రీడే ఇప్పుడు ఒక ఏరియా ఆఫ్ టైమ్ ఆఫ్ స్లీప్, ఏరియా ఆఫ్ స్లీపింగ్, ఏరియా ఆఫ్ ప్లేయింగ్ ఇవన్నీ డెసిగ్నేట్ చేసేసుకొని ప్లాన్ చేసుకుంటే దెన్ దెర్ ఆర్ నో సర్ప్రైజెస్. సో ఇట్ బికమ్స్ అ రొటీన్, ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ ఎవ్రీబడి. అంటే లైక్ ఒక ఇంట్లో కొన్ని ఇళ్లలో చూస్తాం మనం, ఒక అపార్ట్మెంట్ లో రాట్ వీలర్ ఉంటుంది, అదే సైజ్ అపార్ట్మెంట్ లో సిజ్యూ ఉంటుంది, లేకుంటే హచ్ డాగ్స్ ఇట్లా కనిపిస్తుంటాయి. సో మనం ఉన్న స్పేస్ లో ఏ డాగ్ ఫిట్ అవుతుంది అనేది ఎట్లా కరెక్ట్ గా జడ్జ్ చేయగలగాలి? యాక్చువల్గా ముందు అయితే దేవర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు దేవర్ ఇన్ఫాక్ట్ బుక్స్ పబ్లిష్డ్ ఇలాగా యూనో మీకు ఇఫ్ దిస్ ఇస్ యువర్ ఫ్యామిలీ స్ట్రక్చర్ and this is the age of your child and this is the area that you have got and this is your exposure to animals, ఇప్పుడు ముందు exposure ఉందా లేదా, then this sort of dog will be good for you. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఎన్నో యాప్స్ అండ్ ఎన్నో ఇవి కూడా వచ్చేసాయి, యూనో పెట్ సెలెక్టింగ్ యూనో ఉన్నాయి, వచ్చేసాయి. ఓకే, దిస్ ఇస్ ద థింగ్ అని టంగ్ అని అది వచ్చేస్తుంది ఏఐలో, దిస్ సార్ట్ ఆఫ్ బ్రీడ్ ఇస్ ద బెస్ట్ ఫర్ యువర్ అని వచ్చేస్తుంది. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఇప్పుడు ముంబైని తీసుకోండి, ముంబైలో ఎక్కడ ఉంది స్పేస్? అసలు లేదు. అక్కడ పీపుల్ ఆర్ బ్రీడింగ్. ఐ నో దేర్ వాజ్ అ ఫ్లాట్లో 12 సెయింట్ బర్నార్డ్స్ పెట్టుకున్నాడు ఆయన. 12 సెయింట్ బర్నార్డ్స్ ఒక ముంబై ఫ్లాట్లో. అండ్ గ్రేట్ డేన్స్, హీ వాజ్ ద బిగ్గెస్ట్ బ్రీడర్ ఆఫ్ సెయింట్ బర్నార్డ్స్ అండ్ గ్రేట్ డేన్స్. అండ్ ఐ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్ వాట్ ఈస్ దిస్, నీడ్ స్పేస్ కదా, 12 సెయింట్ బర్నార్డ్స్ 12 గ్రేట్ డేన్స్ అంటే ఇంత స్పేస్ కావాలి కదా అంటే, ఐ హ్యావ్ అడాప్టెడ్ ఫర్ దట్. హీ హెస్ కెప్ట్ ట్రెడ్మిల్స్, he has kept everything so that he has utilized that space. It depends upon our way how we can you know what should I say, maximize మనకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూస్ వాడుకోవాలి అక్కడ. హౌ టు యువర్ స్పేస్ని, హౌ టు కీప్ యువర్ పెట్ ఎంటర్టైన్డ్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. యూ హ్యావ్ టు కీప్ దెమ్ ఎంగేజ్డ్ అండ్ ఆక్యుపైడ్ సో దట్ ఇంత స్మాల్ స్పేస్లో కూడా ఇట్ ఫీల్స్ engaged and occupied. So we may be also going పెద్ద స్పేస్ ఉండొచ్చు, బట్ హౌ మచ్ ఆఫ్ దట్ స్పేస్ ఆర్ వి యాక్చువల్లీ యూజింగ్? Okay, some people may be in a small space, and they may be quite happy there. Some people, it depends upon how you are utilizing your environment. That's about it. Okay. Yeah, so you can choose that. It's a matter of your innovative way that you can keep your pets there. ఇప్పుడు పెట్ తీసుకునేటప్పుడు బేసిక్ గా చాలా మంది పప్పీసే తీసుకుంటారు, కొంతమంది మాత్రం వేరే వాళ్ళది తీసుకుంటారు. పెట్ ఇట్లా సేల్ కట్లు వచ్చినా తీసుకుంటారు కదా. సో ఒక పప్పిని తీసుకొని ఇంట్లో గ్రో చేసుకుంటే బాగుంటుందా, లేకుంటే ఒక 3-4 months ఒక 1 year ఉన్న పప్పిని తెచ్చుకోవడం బెస్ట్ అంటారా? రెండు కూడా ఓకే, బికాస్ ఎవ్రీథింగ్ హస్ గాట్ ప్రోస్ అండ్ కాన్స్. ఇట్స్ నాట్ అట్ ఆల్ one is better than the other అని. పప్పిని రావడంలో మీకు ఏంటంటే మీరే ఇలాగా మీరు రొటీన్ క్రియేట్ చేసుకోవచ్చు. యూ గెట్ టు నో ఈచ్ అదర్ బెటర్. మీకు దేర్ నో సర్ప్రైజెస్ అక్కడ అట్లాంటివన్నీ. సో ముందు నుంచి ఆ బాండ్ క్రియేట్ అయిపోతుంది. సో అది ట్రస్ట్ బిల్డ్ అయిపోతుంది. బికాజ్ మోస్ట్లీ వాట్ హ్యాపన్స్, ఈ పప్పీ ఏంటంటే ఇట్ లుక్స్ అపాన్ యూ లైక్ ఎ లీడర్. How the hierarchy is, like that is very important in any family. Hierarchy maintenance is important. లేకపోతే కన్ఫ్యూజన్ ఉంటుంది. Any society, any family, any animal kingdom, you need to have hierarchy. Who is the boss and who is the person who is going to be following the orders. So pet parent should be the pet parent should be the boss of the house, not the pet, because then the confusion will happen. Okay, if pet becomes a boss, naturally everything goes out of hand. Right? So that is a simple thing here. Similarly, so therefore you can establish, ఇప్పుడు ముందు పప్పిని తెచ్చేసుకుంటే మీరు అప్పుడే ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అప్పుడు నేనే పెట్ పేరెంట్, నేను చెప్పిందే వినాలి, ఎందుకంటే నేను మీకోసమే చెప్తున్నాను. ఐ మీన్ మై ఇంటెన్షన్ ఈజ్ ఇన్ యువర్ వెల్ఫేర్. సో ఆ ట్రస్ట్ అండ్ దట్ బాండ్ విల్
డెవలప్ ఫాస్ట్. కానీ మీరు చిన్న పప్పి తీసుకుంటే చాలా పని ఉంటుంది, ఎస్పెషలీ డిసీజెస్. ఇప్పుడు చూడండి, లాట్ ఆఫ్ పప్పీస్ సఫర్ విత్ డిసీజ్, డెడ్లీ డిసీజ్ లైక్ పార్వో వైరస్. దే డై విత్ దాట్. దెన్ ట్రైనింగ్ పీరియడ్స్ ఉంటాయి. దెన్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి గ్రోత్ పీరియడ్, మెనీ టైమ్స్ గ్రోత్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. అప్పుడు లైక్ జర్మన్ షెపర్డ్స్, లార్జ్ బ్రీడ్ డాగ్స్ హిప్ ఇష్యూస్ వస్తాయి, డిస్ప్లేషియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దోస్ ఆర్ ఆల్ growth problems anamata, and nutrition and growth. So it is about 1 year of hard work meeku to get that the product, end product kosam meer 1 year struggle cheyalsi vastundi. 1 year lo set అయిపోతుంది 1 year lo set అయిపోతుంది. 8-9 months anukondi, 1 year తీసుకోండి. But that is not easy, andarki you have to be able to give that amount of time. Many people వాళ్ళు తీసుకుంటారండి పప్పీని, ఒక 1 week తర్వాత ఇచ్చేస్తాము, మేము తడుకోలేము, అన్ని చోట్ల సుసుపోసేస్తుంది, అన్ని పీకేస్తుంది, వెనక పడుతుంది, మమ్మల్ని కొరకేస్తుంది, నేను ఇట్లా నడుస్తే వెనక వచ్చి కరుస్తుంది, ఇలాగ అన్ని కంప్లైంట్స్ వస్తాయి అవి. ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ నాట్, దే డోంట్ నో వాట్ దే ఆర్ ఇన్ ఫర్. ఇంకా రాత్రంతా అరుస్తుంది, నాకు నిద్ర పట్టడం లేదు, పొద్దున లేపేస్తుంది, ఇలాంటి అన్ని కంప్లైంట్స్ వస్తాయి. సో దట్ ఈస్ డిఫికల్ట్ ఎవరికైనా సరే, అది దట్స్ ఎ టీథింగ్ ఇష్యూ, దట్స్ డిఫికల్ట్. సో మీకు రెడీమేడ్ గా ఏమీ దొరకదు అనమాట, ఐదర్ యూ మేక్ ఇట్. రెడీమేడ్ గా ఉంటే మీకు అడాప్షన్ లో ఏమంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ టు అడాప్ట్ అండి, బికాస్ someone needs a home and you are giving a home. In itself it is a it's a humanitarian, it's a beautiful thing, and that gratitude will always be there for that pet that comes into your home. But at the same time, and so ee breathing problems anni undavu anamata, ee disease problems anni will go because they are adult dogs. But at the same time, lack of trust, lack of that understanding, that is going to take a little bit time to bond. The other person is like marriage later, like how you know your sibling very well, the sibling, okay, my sister or brother likes this, doesn't like this, that. Whereas suppose it's like an arranged marriage, you need to arrange and you need to adjust according to it. So there it's it's a different thing altogether. But I will say that none of them has got a positive, negative. You have to be able to be prepared for both. Very well knowing what you're in for, you can mold yourself accordingly. సో అంటే ఇప్పుడు ఒక పెట్ ని ఒక బేబీ లాగా కంపేర్ చేసుకుంటే, సో బేబీ గ్రో అవుతున్నప్పుడు కూడా వ్యాక్సినేషన్స్ గానీ ఇట్లాంటివన్నీ కొంచెం సెక్యూరిటీ తీసుకుంటారు కదా, మరి పెట్స్ విషయంలో వ్యాక్సినేషన్స్ లో ఇప్పుడు 7-in-1 గానీ 9-in-1 గానీ ఇట్లా వింటుంటాం. సో మీ ప్రకారం ఈ వ్యాక్సినేషన్ పీరియడ్ ఎట్లా ఫామ్ చేసుకోవాలి? బేసిక్లీ అండి, ఫస్ట్ థింగ్ పీపుల్ డూ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ స్టెప్ ఇస్ ద రైట్ స్టెప్ అంటారు ఇప్పుడు కూడా. యూజువలీ ఏమవుతుందంటే పప్పీస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ గెట్ పప్పీస్ విచ్ ఆర్ రియల్లీ వెరీ యంగ్. మెనీ పీపుల్ ఇప్పుడంటే సిటీలో బ్రీడర్స్ అని లేరు. The breeders have all become into second and third tier towns because it's cheaper for them to take care. అక్కడి నుంచి లాట్గా పప్పీస్ తెస్తారు, అమ్ముతారు పెట్ షాప్స్లో. సో వాట్ ఇస్ ద పప్పీస్ పేరెంట్స్, ఏం ఏజ్ పప్పీ, ఎవరికి ఏం తెలీదు. ఎవరిదో ఒక బర్త్డే ఉంటుంది, నాకు ఒక పప్పీ కావాలంటే ఒక టాయ్ లాగా తెచ్చేస్తారు. సో పప్పీస్ యాక్చువల్లీ అకార్డింగ్ టు ద యాన్యువల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నేను ఐ డూ అ లాట్ ఆఫ్ యాన్యువల్ వెల్ఫేర్ వర్క్, ఐమ్ పార్ట్ ఆఫ్ ద మెనీ ఆఫ్ ద అడ్వైజరీ కమిటీ బోర్డు కోసం నేను అడ్వైజరీలో ఉన్నాను. యూజువలీ 8 weeks అప్పుడే పప్పీని తీసుకోవాలా, 8 weeks ఓల్డ్. కానీ ఎవరు అంటారండి 8 weeks పప్పీ, వాళ్ళకి రిస్క్ ఉంటుంది. 6 weeks లో పార్వో వచ్చేస్తుంది, ఓకే, అండ్ 8 weeks దాకా పప్పీని పెట్టుకోవాలంటే, దట్ ఈస్ 2-month-old పప్పీ పెట్టుకోవాలంటే ఇంట్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఓకే, సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో వ్యాక్సినేషన్స్ 6th week లోనే జరగాల. యాక్చువల్లీ దేర్ ఇస్ అ రూల్ దట్ పీపుల్ షుడ్ నాట్ సెల్ బిఫోర్ 8 weeks, బికాస్ మదర్ తో ఉండాలి. మదర్ విల్ టీచ్ సో మెనీ గుడ్ హ్యాబిట్స్ ఫర్ ద పప్పీ, అండ్ ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది పప్పీకి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 2nd week 3rd week లోనే వీన్ చేసేసి మదర్ దగ్గర నుంచి మిల్క్ తీసేసి దెన్ ఏదో ఒక సెర్లాకో ఏదో పెట్టేసి తర్వాత అక్కడి నుంచి సిటీకి పంపిస్తారు. ఒక లాట్ ఆఫ్ పప్పీస్ ఒక 3-4 పెట్ షాప్స్లో డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ఆ ఏజ్ తెలీదు, మదర్కి మిల్క్ సరిగా తాగి ఉండదు, ఇమ్యూనిటీ రాదు, సడన్ చేంజెస్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ వస్తూ ఉంటుంది, ఎక్కడో ఒక స్ట్రెస్ ఉంటుంది ఆ పప్పీలో.
అప్పుడు ఆ టైంలో మీరు తీసుకున్నారనుకోండి, సడన్గా ఇంటికి వచ్చేసి ఒకటే పప్పి, ఇప్పుడు అది ఏదో సెల్లాక్ ఏదో సమ్ ఫుడ్ తింటా ఉంది, వాడు ఏం చెప్పేసి నేను ఇంత పెద్ద బ్రాండ్ డాగ్ ఫుడ్ ఇస్తున్నానని షో ఆఫ్ కోసం చెప్తాడు. అదే మనం ఎక్కువగా పెట్టేస్తాము, గ్యాస్ట్రిక్ అప్సెట్ అయిపోతుంది, 2వ రోజుల్లో మీకు పారు వచ్చేస్తుంది. యా, సో పప్పీ ఈజ్ ఆల్రెడీ అండర్ స్ట్రెస్. ఈ చిన్న పప్పీ ఇట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హియర్ టు అంటార్టికా, అంత డిఫరెన్స్ ఉంటుంది మనకి స్ట్రెస్ బాడీలో. అక్కడ ఈ ఫ్రమ్ దట్ విలేజ్ ఆర్ ద టౌన్ కమింగ్ ఇన్ టు ద సిటీ ఇన్ టు యువర్ హౌస్, 3 houses, 3 types changes ఉంటాయి, 3 natures of food, environment, ఏం ఎయిర్ వాటర్, ఎంత స్ట్రెస్ ఉంటుంది మదర్ దగ్గర నుంచి బయట తీసేసుకొని. సో it is sudden changes of all of this make stress on the body. Everyone knows, అందరికి తెలుసు కదా, కోవిడ్ తర్వాత అందరికి తెలిసిపోయింది, స్ట్రెస్ కాజెస్ వైరసెస్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, పప్పికి పార్వో వైరస్ వచ్చేస్తుంది. సో వ్యాక్సినేషన్ ఆఫ్ ద పేరెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మదర్ మిల్క్ తాగిందా లేదా, అందులో నుంచే కదా ఇమ్యూనిటీ వస్తుంది, అది వెరీ ఇంపార్టెంట్. సో అండ్ 3rd week వ్యాక్సినేషన్ కరెక్ట్ డాక్టర్ ద్వారా ఇప్పించాలి వ్యాక్సిన్. వీళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్, వాళ్ళు కొద్దిగా డబ్బులు సేవ్ చేసుకోవడానికి ఏదో కొంటారు, ఇంజెక్షన్ ఇచ్చేస్తారు. సో అందులో స్టిక్కర్స్ మాత్రం ఉంటాయి. ఇట్ వుడ్ నాట్ బి అ వెటనరియన్ హూ ఇస్ వ్యాక్సినేటెడ్, బికాస్ వెటనరియన్కి తెలుసు, మాకు తెలుసు, సిక్గా ఉంటే వ్యాక్సినేషన్ ఇవ్వకూడదు. సో సిక్గా వాళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి ఎవరో ఒక పర్సన్ హూ నోస్ హౌ టు ఇంజెక్ట్, ఏదో అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ వ్యాక్సిన్ కొంటారు, ఫ్రిడ్జ్లో పెట్టరు సరిగా, అండ్ వాళ్ళు ఏదో ఇవ్వడానికి ఇచ్చేస్తారు, ఏదో చీప్ క్వాలిటీ వ్యాక్సిన్స్, ఎన్నో క్వాలిటీ ఉన్నాయి కదా, ఏదో చీప్ క్వాలిటీ వ్యాక్సిన్స్ ఇచ్చేస్తారు. సో చెప్పుకోవడానికి వ్యాక్సినేటెడ్ ఉంటుంది, అది నిజంగా వ్యాక్సినేటెడా లేదా, ఎలాంటి సిచ్యువేషన్లో వ్యాక్సినేషన్ చేశారు, పప్పీకి ఎంత ఇమ్యూనిటీ ఉంది, ఏదైనా ప్రయర్ డిజీజ్ ఉందా లేదా, ఎవరు చెక్ చేయడం లేదు కదా, బ్లైండ్గా చేసేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఈ మెడిసిన్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఫ్రీలీ అవైలబుల్, అండ్ పీపుల్ వాంట్ చీప్ అండ్ క్విక్, దే డోంట్ వాంట్ బెస్ట్, చీప్ అండ్ క్విక్. సో వాళ్ళు తీసేసుకొని ఇచ్చేస్తారు, అండ్ దెన్ ద పప్పీ కమ్స్ ఇన్. సో ఇమ్యూనిటీ సరిగా ఉండదు అనమాట. 6th week వ్యాక్సిన్స్ ఇవ్వాలి. 6th week to 4 months 100% మీరు కరెక్ట్గా ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఇన్ దట్ టైమ్ ఎనీ టైమ్ డిసీజ్ రావచ్చు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ హౌ ద పప్పీ వాస్, హౌ ద మదర్ వాస్, మదర్కి వ్యాక్సినేషన్ ఇచ్చారా లేదా, అవన్నీ చెక్ చేసుకోవాలి కదా, ఎవరికి ఏం తెలియదు. సో లైక్ లైక్ గ్యాంబుల్ అనమాట. ఎగ్జాక్ట్లీ. బట్ నిజంగా మీరు చెప్తుంటే అనిపించింది, తల్లి నుంచి బిడ్డను వేరు చేసినప్పుడు లైక్ తల్లిని చూడాలనే కోరిక బిడ్డకు ఉంటుంది. లైక్ ఒక దూడని చూడండి, ఒక లైక్ ఒక బఫెలో ఇస్తే వెంటనే దగ్గరికి వెళ్ళి కొంచెం టంగ్ అట్లా చేస్తూ మదర్ లవ్ చూపించడం ఉంటుంది. బట్ ఇక్కడ అదంతా డిస్టర్బ్ మొత్తం డిస్టర్బ్ అండి. బికాజ్ అది చిన్న క్యూట్ గా 6 weeks లోపలే పార్వో వైరస్ వచ్చే ముందే ఏదో ఇంటికి వెళ్ళిపోవాలా, వాళ్ళకి ఆ డబ్బులు వచ్చేసేయాలా, జస్ట్ ఫర్ దేర్ టెంపరరీ హ్యాపీనెస్. అంతే, ట్రేడ్ అంతే కదా ఇది, దట్ ఇస్ ద థింగ్. లేకపోతే అన్ని డబ్బులు వేస్ట్ కదా. అవును. బట్ ఇమ్యూనిటీ అన్నారు కదా మేడం, ఆ రోజుల్లో చూసుకుంటే కొంచెం ఓల్డెన్ డేస్ కి వెళ్తే ఆ రోజుల్లో వీధి కుక్కల్ని ఇంట్లో తెచ్చుకొని గౌరవంగా పెంచుకునే వాళ్ళు, వాటికి ఇంట్లో ఉన్న ఫుడ్డే పెట్టేవాళ్ళు. అప్పుడు ఏదో ఇట్లా మెడికల్ అంటే లైక్ డాగ్ ట్రైనింగ్ ఉంటుంది, మెడికల్ క్లినిక్స్ ఉంటాయి, ఇట్లా వెళ్ళాలి, ఇవేం ఎక్కువగా నేను చూడలేదు మేడం. బట్ ఆ రోజుల్లో ఫుడ్ తిన్న డాగ్స్ ఈ రోజు కూడా ఆ స్టెబిలిటీ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేస్తున్నాయి. బట్ ఇప్పుడు మార్కెట్ లో దొరికే చాలా లైక్ పెడిగ్రీస్ గానీ ఇంకొకటి ఉండొచ్చు, ఇవన్నీ తింటున్నాయి డాగ్స్. సో ఎందుకు మేడం, అంటే ఈ మార్కెట్ లో దొరికేదానికి వాల్యూనా, ఇంట్లో పెట్టే ఫుడ్ కి వాల్యూ ఉంటుందా? సో మనకు కూడా సేమ్ కదా, మనకి ముందు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, మన పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అంత స్ట్రెంత్ మనకి లేదు కదా. వాళ్ళు తినే ఫుడ్ మనకు తినే ఫుడ్ వేరే. వాళ్ళు వైటమిన్స్ తీసుకున్నారా, మనం ఇవాళ వైటమిన్స్ తీసుకుంటున్నాం కదా. సో మన స్ట్రెస్ ఎన్వైరన్మెంట్ వేరే ఇప్పుడు. సో దానికోసం ఇట్లాంటి ఫుడ్, ఇట్లాంటి వైటమిన్స్ తీసుకోవడం అవసరం. సో ఇప్పుడు ఆ కాలంలో డాగ్ ఫుడ్ లేకపోతే కూడా ఓకే అయ్యేది, ఎందుకంటే సాయిల్లో వైటమిన్స్ ఉన్నాయి. ఇప్పుడు సాయిల్ అంతా పోయింది మనకి, మొత్తం అంతే బ్లీచ్ అయిపోయి మొత్తం కెమికల్సే. మనం ఏమీ లేదు, ఓన్లీ కెమికల్స్ తింటున్నాం మనం. మనకి ఎన్వైరన్మెంట్ స్ట్రెస్ గా ఉంది. సేమ్ వే డాగ్స్ కూడా సిమిలర్ సిచ్యువేషన్ అనమాట. సో మనకి ఈ డాగ్ ఫుడ్స్ లో సైంటిఫిక్ గా ప్రోటీన్, వైటమిన్స్ అన్ని చేస్తారు, వైటమిన్స్ కూడా ఉంటాయి అందులో. అది ఇవ్వడం మంచిది, ఎందుకంటే కరెక్ట్ గా మనకి ఇన్ని వైటమిన్స్, ఇన్ని ప్రోటీన్స్, ఇన్ని ఫ్యాట్స్ ప్లస్ వైటమిన్స్ అన్ని ఉంటాయి. సో ఆ ఒక మీల్ తింటే కంప్లీట్ గా
దానికి ఆ వైటమిన్స్ న్యూట్రిషన్ వచ్చేస్తుంది అనమాట. ఈ స్ట్రెస్ ఉండే ఎన్వైరన్మెంట్లో ఆ ఫుడ్ బెటర్, యునో, బికాస్ ఇట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్రెసెంట్ ఎన్వైరన్మెంట్. ఇప్పుడు మనం వీఆర్ ఈటింగ్ రెడీమేడ్. ఇప్పుడు చాలా మంది బ్యాచిలర్స్ ఉన్నారు, పీపుల్ ఆర్ లివింగ్ అలోన్, యునో, పీపుల్ హు ఆర్ లివింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, రెడీ టు ఈట్ ఓపెన్ చేసేసి హాట్ వాటర్ పోసి తాగుతున్నారు, తింటున్నారు కదా. ఆ కాలం వచ్చేసింది ఇప్పుడు. సో దాంతో పాటు వైటమిన్స్ కూడా తీసుకోవాలి కదా. ఈ ఫుడ్స్ పెట్స్ కి ఎంత వరకు సేఫ్ ఉంటుంది? చాలా సేఫ్ అండి. దే మేక్ ఇట్ వెరీ గుడ్ అన్నమాట, వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ ఎవ్రీథింగ్. అఫ్ కోర్స్ అన్నిట్లో ఒక ప్రిజర్వేటివ్ అనేది ఉంటుంది. సో ఇందులో కూడా ఉంది కదా ప్రిజర్వేటివ్స్. సో మనకి ఒక ఫ్రెష్ క్వాలిటీ ఫుడ్ ఇస్ వెరీ గుడ్ అనమాట. అన్ని వైటమిన్స్ అన్ని ఫ్రెష్గా వస్తాయి, కానీ అక్కడ బ్యాలెన్స్ మనం చేయలేము. ఇంత ప్రోటీన్, ఇంత ఫ్యాట్, ఇంత వైటమిన్, ఇన్ని కావాలని మనం బ్యాలెన్స్గా మనం కుక్ చేయలేము. ఎందుకంటే కుక్కల్లో ఒక 15 years to 16 years బతుకుతాయి కదా, మనం 100 years బతుకుతాము. సో 1 week of a dog, 1 day of a dog is like 1 week of man. లుక్ అట్ ద మెటబాలిక్ రేట్. అంత ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది వాటికి ఫర్ గుడ్ క్వాలిటీ న్యూట్రిషన్. సో మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కుక్ అట్ హోమ్ అండ్ గివ్ వెరీ గుడ్ కరెక్ట్ న్యూట్రిషన్, కరెక్ట్గా మనకి యూనో యూఆర్ ఏబుల్ టు సే ఓకే ఈ ఫుడ్ నేను ప్రిపేర్ చేసిందిలో ఇంత కార్బోహైడ్రేట్, ఇంత ఫ్యాట్, ఇంత ఫైబర్, ఇన్ని వైటమిన్స్ ఉన్నాయి నాకు 100% తెలుసు అంటే దట్ ఫుడ్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దెన్ యువర్ prepared food, but you cannot make it like that. It is very difficult. Nutrition formulation is very very difficult. ఈ మధ్య అది చూసేసుకొని చాలా మంది ఫేక్ న్యూట్రిషనిస్ట్ ఆర్ దేర్ ఆన్లైన్. పీపుల్ ఆర్ ఆల్ గోయింగ్ ఆన్లైన్ అండ్ లుకింగ్ ఫర్ దిస్. వాళ్ళు ఏదో డిగ్రీ, ఆన్లైన్ డిగ్రీ చేసేసుకొని పెద్ద పెట్ న్యూట్రిషనిస్ట్ అని వచ్చేస్తున్నారు. ఆన్లైన్ డాక్టర్స్, ఆన్లైన్ పెట్ న్యూట్రిషనిస్ట్. ప్లీజ్ చెక్ దర్ క్రెడెన్షియల్స్. People are all going for these fancy things. Oh, sweet potato, oh, yedo idi. All of those things that sound good. But these people don't have any credentials, Andy. So I rather believe pet dog food made by a company that is taken a formulation from veterinary nutritionist. Rather than that, I will believe that more than this fake nutritionists who are there online who are saying fresh food with fresh this one, fresh that. It is only to make you feel good. Pet will anyway eat it because it is smelling nice and fresh. But how can you guarantee the nutrition in it? So that is the thing. People are now, it's become a huge industry, Andy. ఇప్పుడు 8 months అవుతుంది కదా మేడం, పెట్కి 8 months వరకు మంచిగా వ్యాక్సిన్స్ ఇచ్చి ఇంట్లో గ్రో చేశారు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ లో చూసేది ఏంటంటే ట్రైనింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి, ట్రైనింగ్ ఇస్తేనే పెట్ ఇంట్లో హ్యాపీగా ఫ్రీగా రోమ్ చేయగలుగుతుంది అంటారు. మీ ప్రకారం ట్రైనింగ్ ఎంత వరకు నెసెసరీ? I would say 4 pillars of health. Okay, first of all is nutrition, okay, which I talked about. Second thing is preventative health. ఇప్పుడు వ్యాక్సినేషన్స్ అవన్నీ చెప్పాం కదా, ప్రివెంటేటివ్ హెల్త్. థర్డ్ వన్ ఈజ్ ఫిజికల్ హెల్త్, ఎక్సర్సైజ్, ఓకే, అండ్ క్లెన్లీనెస్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ క్లెన్లీనెస్. ఓకే, ఫోర్త్ ఈజ్ మెంటల్ హెల్త్, విచ్ ఈస్ యువర్ బిహేవియర్. లైక్ హౌ యూ గో ఫర్ సో ట్రైనింగ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద పెట్ అండి, ట్రైనింగ్ ఈజ్ ఫర్ ద ఫ్యామిలీ. హౌ యూ ఆర్ గోయింగ్ టు రియాక్ట్ టు ద పెట్. ఇప్పుడు చాలా మందికి అది 1-to-1 కనెక్షన్ ఉండదు. 4 ఉంటారు ఇంట్లో, వాళ్ళు వేరే వేరేగా బిహేవ్ చేస్తారు ఒక పెట్టుతో, ఆ పెట్టుతో కూడా వేరే వేరేగా బిహేవ్ చేస్తారు అందరితో. సో దాని ప్రకారం అది, కానీ అందరికీ ఒకటే బిహేవియర్ కావాలి పెట్ నుంచి. సో ఎప్పుడైనా సరే ట్రైనింగ్ ఉంటే ఇట్స్ లైక్ గోయింగ్ టు స్కూల్ ఫర్ ద పెట్ అనమాట. పిల్లలకి స్కూల్కి ఎలా పంపిస్తాం అలాగే ట్రైనింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద బిహేవియర్ ఫర్ ద పెట్. ఆల్సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యామిలీ టు గెట్ ట్రైన్డ్ హౌ టు బిహేవ్ విత్ ద పెట్. బికాస్ వన్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ విల్ గివ్ సేమ్ బిహేవియర్. మీరు ఒకలాగా బిహేవ్ చేసి వాళ్ళు ఇంకోలాగా బిహేవ్ చేస్తే పెట్ న్యాచురల్ విల్ బిహేవ్ డిఫరెంట్లీ విత్ ఎవ్రీబడి కదా. So you all have to behave similarly. Rules should be rules. This is right, that is wrong. Okay, so it should not be gray areas. మనం కన్ఫ్యూజ్ చేస్తారు జనాలు in the house. కొందరు ఓకే దిస్ రూమ్ is allowed to come in, this room is not allowed to come. This bed is okay, this bed is not okay to get onto. So people will have, వాళ్ళ మధ్యలోనే కన్ఫ్యూజన్ ఉంటుంది. పెట్ ఎందుకు కన్ఫ్యూజ్ కాదు, పక్కా అవుతుంది. So training is meant for this. So trainers, it is not the fault of the trainer that a pet is not getting trained.
It is the fault of the family that they are not getting trained. Okay. Family has to get trained along for training the pet. Done. That is very important. Okay. You need to know. అండ్ ఇప్పుడు మీరు మొదట్లో కూడా అన్నారు కదా మేడం, సో ఈ రోజులలో ఆన్లైన్ పెట్ ట్రైనర్స్ ఎక్కువ అయ్యారు, కొంచెం మిస్లీడ్ అవుతున్నారు అనేసి. సో ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా ఒక పెట్ ట్రైనర్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే మేజర్ గా హెడ్ ఏ మాట్లాడతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేది మాత్రం అతని కింద వర్క్ చేసే వాళ్ళందరూ వస్తారు. సో వచ్చిన వాళ్ళకి వర్క్ వచ్చా లేదా అనేది మనం ఎలా కనుక్కోవాలి? బేసిక్లీ అండి ఇన్వాల్వ్మెంట్, అదే చెప్పాను కదా. Person who comes in, first of all, how to choose a trainer. Exactly. Okay. First of all, that మీరు see, of course it's mostly first you have to like the trainer. Trainer, whether what is the service they are providing, వాళ్ళకి whether it is what you like, because some trainings are given away from the home, some trainings are given in the home. So okay, so that may be different style of training, whether you like that or not. Okay. Secondly, how is the trainer behaving with your pet, adi చూస్తారు కదా. So is the pet immediately liking? ఇప్పుడు immediate గా pet తెలిసిపోతుంది who is a nice person, who is not a nice person. Okay. తెలిసిపోతుంది, so you will know that immediately. Any pet parent will know, okay, నా pet కి ఈ అబ్బాయి నచ్చాడు నచ్చలేదు, okay, అప్పుడే తెలిసిపోద్ది. Okay. Most important is credentials అండి. Or is the person properly having any kind of credentials for training, what experience he has got. Okay, these are very important. Okay. So you have to choose a person who has all of these things, and also a person who is going to be involved. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మెనీ ట్రైనర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళే దే మే నాట్ బి ఇన్వాల్వ్డ్, ఏదో చేసేసుకొని వెళ్ళిపోతారనమాట. సమ్ పీపుల్ విల్ కమ్ అండ్ టెల్ యూ, మేడం ఇలా ఉంది, అలా అయింది, సార్ ఇలా యువర్ డాగ్ ఈస్ బిహేవింగ్ లైక్ దిస్ టుడే, సంథింగ్ ఇస్ నాట్ రైట్. So that involvement should be there, and the pet should be happy to see the trainer whenever he comes in. Exactly. So that bond is there. So choosing a right trainer is like choosing a right teacher for your child. Manaki school lo all the schools, there are so many schools kada. Some schools you like your teacher manchi teacher ani cheptaru. Some children don't like certain teachers because those teachers are there for a job, not there to teach. Avunu. So that immediately you will get to know. So it's very important that your pet should connect with your trainer. ఓకే. అండ్ ఈ పెట్స్ లో కూడా మేడం ఎక్కువ ఇళ్లలో చూస్తాం, అందరు కూడా ఎవరన్నా అరే మా డాగ్ ఇవాళ అంటే లైక్ డెలివరీ అయింది, నీకేమన్నా పప్పి కావాలా అంటే మేల్ మేల్ మేల్, ఫిమేల్ వద్దు. అంటే మేల్ కి ఫిమేల్ కి ఇంట్లో పెంచుకుంటే అంత డిఫరెన్స్ ఉంటుందా? యాక్చువల్లీ నేను అందరికి చెప్తాను ఒకటి, ఫస్ట్ టైం చిన్న పిల్లలు ఉన్నారంటే ఇంట్లో నేను ఎప్పుడు చెప్తాను ఫీమేల్ డాగ్ తీసుకోండి. ఫీమేల్ ఎందుకు వద్దు అంటారు, ఎందుకంటే హీట్ లో వస్తుంది, దానికి అది డర్టీ అయిపోతుంది, అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఫీమేల్స్ లో ఉండే స్ట్రెంగ్త్ ఆఫ్ టేకింగ్ నాన్ సెన్స్, బికాస్ ఇప్పుడు చిన్నపిల్లలు పుల్ చేస్తారు అంత పేషెన్స్ ఉంటుంది, బికాస్ ఇట్ ఈస్ మేడ్ టు బి ఎ మదర్ సమ్ టైమ్. ఒక తల్లి కదా, తల్లి భావం ఉంటుంది, అంత టాలరెన్స్ ఉంటుంది, అంత లవ్ ఉంటుంది, సో అంత ప్లేఫుల్నెస్ ఉంటుంది. సో ఫీమేల్ డాగ్స్ ఆర్ వెరీ నైస్ టు హ్యావ్ అండి. అది ఒక మేల్ డాగ్స్ హ్యావ్ దర్ ఓన్ ఇష్యూస్, అగ్రెసివ్ అండ్ దే టెరిటరీ మార్కింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి. దే నీడ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. So when I say okay, there are children in the house who are teenagers who like to exercise, who like to go for a walk and run, appu maybe take a male dog and because they have got lot of exercise and you like to, if but usually family kosam female dogs are very good and they are the best. They will kalsipothe easy ga, and also that sense of intuitiveness untundi females lo. So that is the beauty of a female dog. And if you don't want puppies, before avi heat ki వచ్చే ముందు చిన్న సర్జరీ చేసేస్తే that problem also is sorted. So I think female, my opinion is in a family, female dogs make much better pets అండి. అందుకే అంటారు కదా ఆడపిల్ల ఉంటే ఇంటికి లక్షణమైన కళ ఉంటుంది. Exactly, that same thing. Attachment ఎక్కువ ఉంటుందండి. Male dog will have its own this thing. Okay. Mood swings ఉంటాయి మేడం వీటికి? Oh yeah, definitely ఉంటాయి. I'm not saying all female dogs will be same and all male dogs will be the same. General గా చెప్తున్నాను, ఒక say about 60-70% లాగా. Everything, every what says a statement has ifs and buts.
Some females are also aggressive, some females are also can be difficult, some males are also very family oriented, and so those exceptions will always be to every rule. Okay. But definitely those mood swings will also be there for all. Like they're also a social animal. They're also have the right to have mood swings like we do. బట్ ఈ మీరు చెప్పారు ఇప్పుడు ఫీడింగ్ విషయంకి వచ్చేసరికి ఇమ్యూనిటీ ఎందుకు పోతుంది ఎందుకు వస్తుంది అనేది. బట్ ఇక్కడ అంటే కొంతమంది అఫోర్డ్ చేయని వాళ్ళు ఇంట్లో ఉన్న ఫుడ్డే డాగ్కి పెట్టేద్దాం అనుకుంటారు. సో ఇన్ కేస్ అది ఒక ఫిరోషియస్ బ్రీడ్ అయి ఉండొచ్చు, బట్ దానికి వెజ్ పెట్టుకుంటే దాన్ని పెంచితే సో దాని బ్రీడ్ని మనం కిల్ చేసినట్టు అవుతుందా? అలా ఉండదండి. వెజ్ నాన్ వెజ్ లో తేడా ఏం లేదు యాక్చువల్గా, ఎందుకంటే ప్రోటీన్స్ ఇస్ ఇంపార్టెంట్. ఇట్ ఇస్ ఇప్పుడు మీరు అమినో యాసిడ్ ప్రొఫైల్ అంటారండి, ఇక్కడే వచ్చింది ప్రాబ్లం అనమాట. సో ఈ న్యూట్రిషనిస్ట్ దే క్రియేట్ దిస్ హైప్. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ వాట్ యువర్ బాడీ ఈస్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ దట్ ఫుడ్ అండి. యూ నీడ్ టు గెట్ సో మెనీ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. సో వెజిటేరియన్ ఫుడ్ లో కూడా అన్ని అమైనో యాసిడ్స్ ఉన్నాయి. వెజిటేరియన్ అంటే ఇట్ ఇస్ నాట్ వీగన్, వెజిటేరియన్ ఫుడ్. అందులో యానిమల్ ప్రోటీన్స్ ఉన్నాయి. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉంటుంది, లేకపోతే ఎగ్ ప్రోటీన్ ఉంటుంది. సో దీస్ యానిమల్ ప్రోటీన్స్ ఆర్ రిక్వైర్డ్ టు complete the animal to amino acid profile for the particular animal. So then it is not veg or non-veg, it is complete food. It is nutritionally balanced food. Ingredients may be vegetarian ingredients, it doesn't matter, but if it is nutritionally balanced, it is correct. ఇప్పుడు ఇండియాలో వీ కెన్ బోస్ట్ దట్ వీ హ్యావ్ గాట్ ఈ మన కంపెనీస్ బికాస్ ఆఫ్ అవర్ వెజిటేరియన్ నేచర్ ఆఫ్ అవర్ కంట్రీ, సో మెనీ పీపుల్ ఆర్ వెజిటేరియన్స్, దట్ వీ హ్యావ్ గాట్ పెడిగ్రీ హెస్ మేడ్ ఇన్ ఇండియన్ వెజిటేరియన్ ఫుడ్. Dools has made vegetarian food. So many brands have come up with vegetarian foods. Another new brand at Carnival or something that has come up. New vegetarian foods have come in which have not been in this. You don't have these vegetarian varieties abroad. So it is I'm not saying vegetarian food is better than non-vegetarian food or any of those things. This is a carnivore. Animals are carnivores. They require to have certain amino acids that come from animal protein. అవి అవసరము. సో ఏ సోర్స్ నుంచి తీసుకుంటున్నారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఆ ఫుడ్ ఇస్ ఇంపార్టెంట్. సో మీరు ఇంట్లో ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ డాగ్ ఫుడ్, ఇంట్లోనే చేసుకుంటున్నారు అనుకోండి, సో మేక్ షూర్ దట్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్. అది యానిమల్ ప్రోటీన్స్ ఈ సఫిషియంట్ క్వాంటిటీగా ఇస్తున్నారు మీరు, అండ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ లెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, అడిషనలీ వైటమిన్స్ పెట్టాలి. ఓకే, సో మేబీ యూ మే నాట్ రీచ్ 100% ఆఫ్ ద టోటల్ న్యూట్రిషన్, అట్లీస్ట్ మీరు ఒకటి 70 to 80% యూ విల్ బీ గుడ్. సో ది అదర్ థింగ్ యూ నీడ్ టు డూ ఇస్ రెగ్యులారిటీ అండి. ఈవెన్ ఇన్ మెనీ హౌస్ హోల్డ్స్, నాన్ వెజ్ హౌస్ హోల్డ్స్, వెజ్ హౌస్ హోల్డ్ అయితే మేము Tuesdays and Sundays మీట్ ఇస్తాము, వేరే రోజులన్నీ వెజిటేరియన్ ఇస్తాము. వాళ్ళు ఏం తింటారో అదే డాగ్ కూడా పెడతారు. సో అలా దట్ షుడ్ నాట్ బి డన్ అండి. ఎందుకంటే ఐ వుడ్ సే దట్ ఇప్పుడు మైక్రోబయోమ్, ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ గట్ హెల్త్. వి వెటనరియన్స్ వర్ టాకింగ్ అబౌట్ గట్ హెల్త్ లాంగ్ అగో. వి నో అబౌట్ గట్ హెల్త్ మచ్ బిఫోర్, అండ్ వి వర్ టాకింగ్ అబౌట్ గట్ హెల్త్ మచ్ బిఫోర్ ఎనీ ఆఫ్ ది హ్యూమన్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. బికాస్ అవర్ యానిమల్స్ నో దేర్ మెటబాలిజం ఇస్ వెరీ ఫాస్ట్. సేమ్ మీల్ ట్వైస్, రెగ్యులారిటీ ఇస్ ది థింగ్ అండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్, బ్రేక్ఫాస్ట్కి ఒకటి, డిన్నర్కి ఒకటి అంటే బాడీ గెట్స్ అప్సెట్ అండి. ఓకే, సేమ్గా తింటే బాడీ నోస్ వాట్ ఇట్స్ గెటింగ్, డైజెషన్ ఈజీ. ఓకే, సో మీరు సండే అండ్ ట్యూస్డే మీరు చికెన్ ఇచ్చారనుకోండి డాగ్కి, ఇట్ ఈస్ లైక్ ఈటింగ్ గివింగ్ బిర్యానీ వన్స్ అ మంత్, పెద్ద బిర్యానీ మీల్. దానికి 1 day is like 1 week. So sudden changes in the body. In the beginning it will take, when the puppy is about between 1 and 5 years, any nonsense, mana teenage laga. Okay, after 5 years ee anni చూపిస్తుంది అన్నమాట బాడీలో. సో రెగ్యులారిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సేమ్ మీల్, టైప్ ఆఫ్ మీల్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇఫ్ యూ గివ్, దట్ ఈస్ బెటర్. సో ఎంత గ్యాప్ ఉండాలి మేడం ఈ మీల్? యాక్చువల్గా చూడాలంటే డాగ్స్ ఒక్కొక్కసారి 1 meal a day enough అండి. they will eat, because if you look at outside what they do, scavengers, sometimes they will eat little and be okay. So it depends upon their hunger levels, not boredom. Kondaru they mistake boredom for hunger. Vachi adutadi, endukante they're not taking it out for a walk or engaging it. Vachi adutadi food vallu ichestaru, intanta lavuga tayaraithe. So it is not like a gap andi. It depends upon the number of calories you're giving in a day, and it depends on its hunger, when it is actually hungry. Okay, when it is, you should finish the meal, hunger, so it should finish the meal.
So you give that food. It may be once a day, it may be twice a day. Some people like to give 3 times a day, but some people, when the dog refuses to eat, you should not force feed. Okay. He should come and ask, and you give it. Okay, provided it's not becoming overweight also. Okay. They'll come and ఇప్పుడు Labradors అనుకోండి, golden retriever, anytime it will be ready to eat. అవి they don't have the stop button in the brain. నాకు చాలు, నా కడుపు నిండిపోయింది, అది లేదు. The breed is like that. ఇప్పుడు మన వీధి కుక్క ఉందనుకోండి, నేచర్ బ్రీడ్, ఇస్తే కడుపు ఫుల్గా ఉంటే నాకు వద్దు ఆపేస్తుంది. అవును, బికాస్ ద నేచర్ స్విచ్ ఇస్ ఆన్. ఇట్స్ ఫుల్. మనకి వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి కదా, ఐ కాల్ దెమ్ యూ వ్యాక్యూమ్ క్లీనర్ ఓన్లీ. ఈ అన్ని తినేస్తాయి, కనిపించిందంతా తినేస్తాయి, ఫుల్ ఇలా చేస్తే తినేస్తాయి. లాబ్రడార్ కానీ గోల్డెన్ రిట్రీవర్ కానీ గబగబా తినేస్తాయి. దే డోంట్ హ్యావ్ దట్ స్విచ్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ ప్రాబ్లమ్. సో వీ హ్యావ్ టు లుక్ టు సీ హౌ మెనీ క్యాలరీస్ ఆర్ గోయింగ్ ఇన్. You can give it 2 times if you want to. See when he is hungry, when that pet is hungry. Appudu ivandi. It can be even 1 meal a day, it's okay. Depends upon the, every dog is different andi. Exactly. But normally people give 2 meals a day. Okay. That's okay. ఇప్పుడు డిసీజెస్ మీద మీరు పరో వైరస్ గురించి చెప్పారు కదా, టిక్స్ కూడా ఎక్కువ వింటాను మేడం. చాలా అండి. సో ఈ టిక్స్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఎంత వరకు వెళ్తాయి? చాలా ఎఫెక్ట్ అవుతాయి ఈ మధ్య. ఐ మీన్, సో టిక్ ఫీవర్ ఇస్ బికమ్ ద మోస్ట్ ఎమర్జెంట్ డిసీజ్ ఇప్పుడు. ప్రతి సెకండ్ డాగ్ ఇస్ పాజిటివ్ అనమాట. ముందైతే అబౌట్ 15 years ago no one even had heard of tick fevers and tick fevers. అప్పుడు ఒకసారి వస్తే నా వరుసగా ఆల్ దీస్ డాగ్స్ యూస్ టు బి బ్లీడింగ్. నాకు నా ప్రాక్టీస్లో అట్ వన్ టైమ్ ఐ థింక్ ఐ హ్యాడ్ మోర్ దెన్ 10 dogs వచ్చేసి బ్లడ్ ఎమర్జెన్సీలో, బ్లీడింగ్ ఫ్రమ్ ద నోస్, అండ్ ఎన్నో ట్రాన్స్ఫ్యూజన్ చేశాను. అండ్ దట్ టైమ్ ఐ టోల్డ్ దిస్ ఇస్ బబీసియా, నార్త్ నుంచి వచ్చింది. ఐ మీన్ యూజువలీ బికాస్ లాట్ ఆఫ్ డాగ్స్ ఇంపోర్టెడ్ ఇన్ ద నార్త్ అండి. లాట్ ఆఫ్ ఢిల్లీలో, చండీగఢ్లో, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్, లాట్ ఆఫ్ డాగ్ ఫ్యాన్సీస్ ఆర్ దేర్, ఇంపోర్ట్ చేసుకుంటారు. సో దే హ్యావ్ got this disease which has come from outside into the country. Okay. And manaki no country can have very strict quarantine rules to this extent anamata. So it's not possible. We will have lots of transmitted diseases. But ee disease kosam immunity lekundindi ma kukkalaki. So north nunchi aa kukkalu south ku vachesina tarvata inka kuda they didn't have any more immunity. So prati dog was dying of tick fever. 2 రోజుల్లో bleed out and die. ఎన్నో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేశాను. అండ్ స్లోలీ, సో ఫ్రమ్ దట్ పర్ అక్యూట్ స్టేజ్ నౌ ఇట్ హెస్ కమ్ దట్, అండ్ దట్ టు ఇట్ వుడ్ బి లైక్ మేబీ అప్పుడు టెస్ట్ చేస్తే ఒక 10 కుక్కల్లో 20 కుక్కల్లో ఒక కుక్క పాజిటివ్గా వచ్చేది. ఇప్పుడు ప్రతి కుక్క పాజిటివ్ ఉంది. ప్రతి కుక్క ఒకటి కాదు, 3-4 స్ట్రెయిన్స్కి పాజిటివ్ వస్తుంది. ఏంటి మేడం దీని రీజన్? బికాస్ ఇప్పుడు బేసిక్లీ ఆ డిజీజ్ వచ్చేసింది. ఇప్పుడు ఎలాగా మనకి పాండమిక్ కోవిడ్ లా వచ్చింది, ఇప్పుడు ద న్యూ కోల్డ్. ఇప్పుడు మనకి ముందు ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని ఉండేది మనకి, కోల్డ్, కామన్ కోల్డ్ అనేవారు. ఇప్పుడు దట్ కామన్ కోల్డ్ హస్ బీన్ రీప్లేస్డ్ బై కరోనా. If you look at it, if you ask any doctor, they say it is a COVID, it's corona, we are all having COVID little bit and going. So it's like the new disease annitiki spread అయిపోతుందండి. So that is what has happened. So it is a disease that dogs did not have immunity against, no vaccine against. వచ్చింది అన్నిటికీ ఎఫెక్ట్ చేసేసింది. కానీ విత్ టైమ్ బాడీ హ్యాస్ డెవలప్డ్ సమ్ ఇమ్యూనిటీ. సో ఇప్పుడు టిక్స్ ఆల్సో, ప్రతి టిక్ ఈస్ క్యారింగ్ దీస్ డిసీజెస్. టిక్ బైట్ చేస్తే బ్లడ్లో నుంచి సలైవా, లైక్ మస్కిటో, ఇట్స్ వెక్టర్ బోన్ డిసీజ్ అంటారు దాన్ని. సో ఇన్ఫెక్టెడ్ టిక్లో సలైవాలో ఉంటుంది అనమాట. అది కరుస్తే సలైవాతో పాటు ఈ ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్ళిపోతాయి. సో టిక్ కరవకుండానే చూసుకోవాలా. సో మెయిన్లీ వాట్ యు టు డూ ఇస్, అదే ప్రివెంటేటివ్ చెప్పాను కదా, అమంగ్ ద 4 health things, ప్రివెంటింగ్ ద టిక్ ఫ్రమ్ బైటింగ్. సో మీరు టిక్ కాలర్స్ కానీ, స్పాటాన్స్, దట్ ఈస్ ఎఫెక్టివ్ స్పాటాన్స్. ఇప్పుడు చాలా స్పాటాన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద కెమికల్ అండ్ ఆస్క్ యు వెటనరియన్ విచ్ ఇస్ గోయింగ్ టు ప్రివెంట్ అగైన్స్ టిక్స్, నాట్ ఫ్లీస్. టిక్ స్పాటాన్ వాడాలి, కరెక్ట్గా వాడాలి. బయటికి వెళ్ళేటప్పుడు డాగ్కి కొద్దిగా రిపెలెంట్ స్ప్రేస్. సో ఐ టెల్ 2 to 3 things. యూ పుట్ అ రిపెలెంట్ స్ప్రే సో దట్ టిక్ డజంట్ కమ్ క్లోజ్ ఆల్సో. దెన్ నడుస్తున్నప్పుడు స్మెల్తో పారిపోవడం. ఒకవేళ ఆ బ్యారియర్ క్రాస్ చేస్తే, టచ్ చేస్తే కూడా కాంటాక్ట్ పాయిజన్, దట్ ఈస్ ఎ టిక్ స్పాట్. అది టచ్ అవ్వగానే టిక్ పైన అది మెడిసిన్ ఉంది కాబట్టి అది పడిపోతుంది. సో ప్రివెంటేటివ్ స్ప్రే. దెన్ సెకండ్ థింగ్ ఈజ్ స్పాట్ ఆన్.
దట్ ఈస్ యువర్ కాంటాక్ట్ పాయిజన్. ఓకే. థర్డ్ థింగ్ ఆఫ్టర్ ఇట్ బైట్స్, ఇప్పుడు అందరూ బ్రవెక్టో, ఈ నెక్స్ట్ గార్డ్, సెంపెరక ఇవన్నీ వాడుతున్నారు కదా. దట్ ఓరల్ థింగ్ దట్స్ యాక్చువల్లీ మేడ్ అ హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అండ్ చేంజ్ ఇన్ ద టిక్స్ సిచ్యువేషన్ in the country. Okay. Lot of dogs are tick free now. Aina, I would say that is the third choice, third thing. So you try to put these three things together so that the tick doesn't bite itself. Endukante karuste kuda idi vastunayi. So I am seeing animals who have said tick eppudu karavaledu, మేము బ్రవెక్టో కానీ ఇది మన నెక్స్ట్ గార్డ్, సింపెరికా, ఆల్ దీస్ ఓరల్ యాంటీటిక్ మెడిసిన్స్ వాడుతూ ఉన్నాము, అయినా బ్లడ్ పాజిటివ్ వస్తుంది. సో సమ్వేర్ టిక్ హెస్ బిటెన్ అండి, అండ్ సమ్వేర్ ఇట్ హెస్ గివెన్ ఇట్. ఇట్ మైట్స్ హావ్ ఫాలెన్ డౌన్ అండ్ డైడ్. పీపుల్ మే నాట్ హ్యావ్ ఈవెన్ సీన్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు దే ఆర్ సస్పెక్టింగ్ అదర్ టైప్స్ ఆఫ్ టిక్ ట్రాన్స్మిషన్ లైక్ మస్కిటోస్ కూడా ట్రాన్స్మిట్ చేస్తున్నాయా ఇవి అని క్వశ్చన్ వస్తుంది. హౌ ఇస్ ఇట్ దట్ అ డాగ్ నాట్ ఎవర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ టు టిక్స్, దానికి పాజిటివ్ ఎలా వస్తుంది? సో ఆర్ ఈస్ దర్ ఎ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ది మెటర్నల్ రూట్? పప్పి అప్పుడే మదర్ నుంచి బ్లడ్లో యాంటీబాడీస్ వచ్చేసాయా? అవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయండి. థింగ్స్ ఆర్ చేంజింగ్, బట్ ఇట్స్ బికమ్ అ పాండమిక్. దట్స్ వై ఎవ్రీ డాగ్ ఈజ్ పాజిటివ్. వెదర్ ద డాగ్ ఈజ్ సిమ్టమాటిక్ అంటే అందరికీ ఉంటుంది. బాడీ ఇమ్యూనిటీ బాగుంటే డిసీజ్ కనిపించదు. అవును, ఇమ్యూనిటీ ఎప్పుడు డౌన్ అవుతుందో ఇది బయట కనిపిస్తుంది. ఓకే. బట్ ఇందులో మీరు అన్నారు కదా మేడం, నోట్లోంచి కానీ ముక్కులోంచి కానీ బ్లడ్ కూడా వస్తుంది అనేది. సో సడన్ గా పేరెంట్ చూసి వాళ్ళకి అర్థం కాదు ఏమైతుంది ఏంటని టెన్షన్ అవుతారు కదా. సో ఇమీడియట్ ప్రికాషన్స్ ఏవేవో చేస్తారు ఆన్లైన్లో చూసి. బట్ అట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు ఒక పేరెంట్ ఎట్లా రియాక్ట్ అవ్వాలి? యూజువలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ ప్యాక్స్ హెడ్ పైన పెట్టుకొని, సెకండ్ థింగ్ డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో, బాడీలో ఫియర్ ఉంటుందో మనం, అంత బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది, అంత ఇంకా బ్లీడింగ్ వస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇమీడియట్లీ టేక్ టు వెటనరీ హాస్పిటల్, 24 hours అడ్మిట్ చేసేటట్లు. మెనీ టైమ్స్ వీ ట్రాన్స్ఫ్యూజ్ ఆఫ్ కోర్స్, అండ్ ఆల్వేస్ అగ్రీ. ఇప్పుడు చాలా మంది దే ఆర్ నాట్ అగ్రీయింగ్. I mean nowadays of course many people are, and they are also demanding that tests be done. ముందైతే టెస్ట్ చేయాలంటే పీపుల్ యూస్ టు థింక్ అదే వెటనరియన్స్ ఆర్ వాంటింగ్ టు మేకింగ్ మనీ. ఇట్స్ నాట్ లైక్ దట్. వీ రిక్వైర్ టెస్ట్ బికాస్ ఆర్ పెట్స్ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ us వాట్స్ హ్యాపెనింగ్. పెట్ పేరెంట్స్ కు కూడా తెలీదు, సగం పైన తెలీదు. వాళ్ళు వర్క్కి వెళ్తారు, వచ్చేస్తారు, ఏమైందని తెలీదు. సో టెస్టింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో అగ్రీ టు గెట్ ద టెస్ట్ డన్. డెఫినెట్లీ మనకి ఈ మధ్య లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ. సో పెట్స్కి ఇంత ఎక్స్పెన్స్ పెట్టుకోవాలి మనం, లేకపోతే వీల్ నాట్. మీరు పెట్టు ఉండాలి, ఎక్స్పెన్స్ ఉండకూడదు అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. పెట్ చూస్తే ఎంత బడ్జెట్ అవుతుంది నెలకి అనే క్వశ్చన్ అది. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అండి, బికాస్ ద diseases are like that nowadays. And without testing we are not able to do a treatment properly. So you pet parents should agree for all the tests that are required and comply. ర్యాబీస్ మేడం. సో డాగ్స్ కి ర్యాబీస్ వస్తే వ్యాక్సినేషన్ చేయించాలి. సో దీనికి ఒక సబ్జెక్ట్ చెప్తారు. బట్ బిఫోర్ దిస్ పేరెంట్స్ కూడా, అంటే డాగ్ పేరెంట్స్ కూడా ఆ వ్యాక్సిన్ వేసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్? యాక్చువల్లీ రేబీస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డిసీజ్ అండి. వెరీ ఫియర్డ్ డిసీజ్. మోర్ ఫియర్ ఇస్ క్రియేటెడ్ దెన్ యాక్చువల్లీ. ఇప్పుడు అఫ్ కోర్స్ ఇట్ ఈస్ దేర్, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ హారబుల్ డిసీజ్. ఓకే. బట్ ఎవ్రీ డాగ్ ఇస్ నాట్ ఎ క్యారియర్ అండి, బికాజ్ లక్కలీ ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. లాట్ ఆఫ్ ఇప్పుడు 72% ఇమ్యూనిటీ. ఇప్పుడు మీరు కోవిడ్ మాస్ వ్యాక్సినేషన్ అయింది కదా, దట్ ఈస్ కాల్డ్ హర్డ్ ఇమ్యూనిటీ. సో 72% ఆఫ్ ద పాపులేషన్ ఇమ్యూనిటీ వచ్చిందనుకోండి, అప్పుడు డిజీజ్ కంట్రోల్ బికమ్స్ ఈజీ. సో సిమిలర్లీ ఇప్పుడు చాలా మంది వ్యాక్సినేషన్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ కుక్కలకి వ్యాక్సిన్ చేస్తున్నారు, వాళ్ళ పెట్ అండ్ లక్కలీ రేబీస్ వ్యాక్సిన్ ఇస్ చీప్. ఓకే. అండ్ అంత స్టోరేజ్ కూడా అవసరం లేదు. అంటే ఒక 4 degrees Centigrade 2 degrees Centigrade లో ఉంటేనే అది పనిచేస్తుందని కాదు. సో కీపింగ్ క్వాలిటీ ఆఫ్ ద వ్యాక్సిన్ ఇస్ గుడ్. సో ఎందుకు అది చెప్తున్నానంటే, అలాగే ఈ 7-in-1 అవన్నీ ఇచ్చారనుకోండి, కరెక్ట్గా మీరు కరెక్ట్ కంపెనీ, కరెక్ట్గా స్టోరేజ్, కరెక్ట్ హ్యాండింగ్ లేకపోతే ఆ వ్యాక్సిన్ పనిచేయదు. ఒక్కొక్కసారి డిసీజ్ క్రియేట్ చేస్తుంది 7-in-1 వ్యాక్సిన్. రేబీస్ వ్యాక్సిన్ అలా లేదు, అది కిల్డ్ వైరస్ వ్యాక్సిన్. సో అది చాలా మంది ఇచ్చేస్తారు, ఎందుకంటే ఈ కుక్కలు
భయం కదా, ఖర్చే రేబీస్ వచ్చే భయం. సో లక్కీలీ అంటే many of the pet parents and many of the breeders vaccinate their dogs against rabies vaccine. And breeders అంటే like parents వేసుకోవచ్చా? So basically you don't require. What I'm saying is the pet is already vaccinated almost. It has got a good immunity. Immunity ఉంటే disease రాదు. అవును. Rabid కుక్క బైట్ చేస్తేనే మీకు ఆ కుక్కకి రేబీస్ వస్తుంది. ఓకే. ఆ కుక్కకి రేబీస్ ఉండాలి ఇంకో డాగ్కి. అది రేబీస్ ఉంటే కుక్క డిజీజ్డ్ డాగ్ బైట్ చేస్తేనే మీ డాగ్కి రేబీస్ వస్తుంది. మీ డాగ్ మిమ్మల్ని కలిసింది అనుకోండి, ఇట్ ఇస్ నాట్ బికాస్ ఇట్ ఇస్ గాట్ రేబీస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ బిహేవియర్. ఇట్ ఈస్ ఆల్రెడీ గాట్ వ్యాక్సినేటెడ్, ఇట్ ఈస్ గాట్ ఇమ్యూనిటీ. మీరు అవసరం లేదు వ్యాక్సిన్ కోసం, యూనో, యాజ్ అ వెటనరియన్. But always consult your human doctor, because as a veterinarian I can only tell about my patient. My patient does not have rabies. My patient is not a carrier of rabies any. Yeah. The human doctor, you know, should advise you accordingly whether the pet parent needs vaccination or not. But definitely people who are you know, feeders outside. చాలా మంది బయట వీధి కుక్కలకి ఫీడ్ చేస్తారు, రెస్క్యూ చేస్తారు. అండ్ వీ వెటనరియన్స్, మాకు ఎక్స్పోజర్ ఉంటుంది నాన్ వ్యాక్సినేటెడ్ డాగ్స్కి. ఓకే. మేము రేబీస్ వ్యాక్సినేషన్ ముందే ప్రివెంటేటివ్గా తీసుకోవాలా. వి ఆల్ టేక్ వ్యాక్సిన్ బికాజ్ మాకు తెలియదు కదా ఏ కుక్క వస్తుంది, ఏమవుతుందని, ఏ సిచ్యువేషన్లో బైట్ చేస్తుందని. సో పీపుల్ హు ఆర్ రెస్క్యూవర్స్ అండ్ హు ఆర్ ఎక్స్పోజ్ టు నాన్ వ్యాక్సినేటెడ్ డాగ్స్ డెఫినెట్గా ప్రొఫిలాక్టిక్గా రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చుకోవడం మంచిది. పెట్ పేరెంట్స్కి ఇచ్చుకోవాలని ఏం లేదు, ఎందుకంటే పెట్స్ ఆల్రెడీ వ్యాక్సినేటెడ్, వాళ్ళ పేరెంట్స్ కూడా వ్యాక్సినేటెడ్ ఉంటుంది, మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. అండ్ దోస్ పెట్స్ మే నాట్ హ్యావ్ బీన్ బిటన్ బై అనదర్ rabbit dog. So this is something that people should understand. సో ఇప్పుడు జనరల్ కొంతమంది మార్నింగ్ లేస్తేనే మీరు అన్నట్టు హ్యాబిచువేటెడ్ గా బయటికి అంటే వాకింగ్ కి తీసుకెళ్తుంటారు, ఒక పార్క్ కి తీసుకెళ్తే ఒక స్మెల్ అంతా చూసుకుంటా, సో అక్కడ ఏదైనా ఇట్లా తవ్వేసి అర్థవామ్స్ కానీ ఏదైనా తెలియంది తింటుంటాయి కదా, సో వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయా? యా డెఫినెట్లీ అండి, మీరు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎన్నో సార్లు అన్నోన్ పాయిజన్స్ తో కుక్కలు చచ్చిపోయాయి. సో ఎస్పెషలీ ఇప్పుడు ఎవరైనా సరే, మీరు అప్పుడు కూడా ట్రైనింగ్ గురించి కూడా అడిగారు మీరు, పీపుల్ షుడ్ బి ఇన్వాల్వ్ విత్ దర్ పెట్స్ అండి. వేరే ఎవరికో ఇచ్చేసి నడిపించడం కానీ, మేబీ ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఈవెన్ ట్రస్టెడ్ యునో హెల్పర్ ఇన్ ద హౌస్ మేబీ. బట్ థింగ్ ఈజ్, వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఉండాలి బేసిక్లీ, దట్ దే షుడ్ నాట్ యునో బీ అలౌడ్ టు టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్ట్రీట్. ఓకే. సో డెఫినెట్గా కీప్ ఇట్ ఎంగేజ్. ఇప్పుడు బయట తీసుకెళ్ళడం, కీపింగ్ ఇట్ ఎంగేజ్, కీపింగ్ ఇట్ బాగా యూనో ఇట్ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద అవుట్ సైడ్ దెన్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్. లేకపోతే చాలా మంది వెళ్తారు, ఉంటారు, ఏదో చాయ్ కాఫీ తాగేసి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చేస్తారు అక్కడ తిరగకుండా. సో ఆ డాగ్ ఏం చేస్తుంది, కూర్చొని ఇదే అదే చూసేసుకొని కింద తినేసి ఇట్లాంటివన్నీ చేస్తాయి. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. ఇఫ్ యువర్ డాగ్ ఈజ్ ఎ స్నిఫర్, ఏదైనా పట్టుకుంటుందంటే డెఫినెట్గా ఒక మజిల్ కానీ ఏదో వేసేసుకొని తీసుకెళ్ళండి, బికాజ్ ఇట్స్ వెరీ డేంజరస్. ఏం బయట తింటుందో ఎవరికి తెలీదు. అండ్ who can be responsible for that, Andy? A lot of dogs have died of diseases and poisons. Be extra careful about that. When you take it for a walk, make sure you are running with the dog or walking so that it doesn't have time to pick up stuff. Exactly. Engage your dog. Okay, or make sure if you are sending it with someone else, put a muzzle so that it is not able to pick up something on the street. And అంటే లైక్ హ్యూమన్స్ కి హెయిర్ ఫాల్ ఎలా ఉంటుందో పెట్స్ కూడా హెయిర్ ఫాల్ చూస్తుంటాం. సో ఈ హెయిర్ ఫాల్ అనేది ఏదన్నా లైక్ ఏదన్నా డిసీజ్ ఉంటే హెయిర్ ఫాల్ అవుతుందా, ర్యాండమ్ గా అవుతుందా? మనకు కూడా రోజు హెయిర్ ఫాల్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఉంటాయి. షార్ట్ కోట్ డాగ్స్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది దెన్ లాంగ్ కోట్. ఇంత లెంత్ అవ్వగానే పడిపోతుంది. అవును. సో దట్ ఈస్ నార్మల్ సీజనల్ హెయిర్ ఫాల్ ఉంటుంది. డిజీజ్ తో కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. మరీ ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. మేబీ ఇట్స్ న్యూట్రిషనల్ ప్రాబ్లమ్, మేబీ సమ్ అదర్ స్కిన్ డిసీజ్. అంటే మీరు అన్నారు కదా మేడం, అంటే డిసీజ్ తో కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. ఏ డిసీజెస్ తో రావచ్చు? చాలా స్కిన్ డిసీజ్ ఉన్నాయి కదా, సో దాట్ హెయిర్ ఫాల్ వస్తుంది. హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో హెయిర్ ఫాల్ వస్తుంది, స్కిన్ డిసీజ్ తో హెయిర్ ఫాల్ వస్తుంది. సో దేర్ ఆర్ సో మెనీ స్కిన్ ఇష్యూస్ దట్ కెన్ హ్యాపెన్. న్యూట్రిషనల్ హెయిర్ ఫాల్ ఉంటుంది, సీజనల్ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ పెట్స్ లో కూడా చూస్తుంటాం మనం, ఇప్పుడు అంటే మనుషులకి రకరకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నట్లు పెట్స్ కూడా అట్లా ఉంటుందా మేడం? పెట్స్ కి క్యాట్స్ కి ఇంకా స్ట్రాంగర్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, డాగ్స్ కి కూడా ఉన్నాయి. బట్ దర్ ఇస్ వన్ బ్లడ్ గ్రూప్ DA 1.1 అండ్ 1.2. అవి చెక్ చేసుకుని ట్రాన్స్ఫ్యూజన్ కోసం ఇంపార్టెంట్ అనమాట. లేకపోతే మనకి హ్యూమన్స్ లాగా ఫస్ట్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తే కూడా ప్రాబ్లం లేదు. బ్లడ్ గ్రూప్స్ అందరికి ఉంటాయి. ఓకే. అండ్
కొద్దిసేపు పెట్టినట్లు పక్కకు పెడితే నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు మీరు చాలా పెద్ద పెద్ద ఎనిమల్స్ కూడా ట్రీట్మెంట్ చేశారని విన్నాను. సో అందులో టైగర్స్ గురించి కూడా చూసాను. సో వాట్స్ యువర్ ఎక్స్‌పీరియన్స్? లాట్స్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్, బికాజ్ ఇట్లా వైల్డ్ ఎనిమల్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మీరు ఎట్లా అంటే వాటి నుంచి మేము ఏం తెలుసుకోవచ్చు వాటి గురించి? యాక్చువల్లీ యాజ్ ఎ వెటనరియన్ మనం వీఆర్ సపోజ్ టు ట్రీట్ ఆల్ యానిమల్స్ అంటే ఎక్సెప్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. సో zoo veterinarians are also there who are specialists in wildlife veterinarian. But నాకు చాలా I've got quite a bit of experience. నేను when I was in college itself, we operated on a lion for that time. My professor was a very good orthopedician. Okay. So lion cub మనకు జూలో నుంచి అది the father actually hit it and fracture అయిపోయింది. లయన్ అది చేసాము. రీసెంట్గా టార్టాయిస్, టైగర్స్, ఒరాంగుటాన్ చాలా వాటికి ట్రీట్మెంట్స్ చేసాము. యూజువలీ జూలో ఉంటుంది, దే విల్ ట్రాంక్యులైజ్ ఇట్ అండ్ దెన్ బ్రింగ్ ఇట్ అవుట్, అల్ట్రాసౌండ్ చేసేసి. సో వీ హ్యావ్ అవర్ వే వీ విల్ డూ ఇట్. సో ఆ స్ట్రక్చర్ లో ఉంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు. బట్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక పెట్ ని ఎక్కువ ట్రీట్ చేస్తుంటారు మెజారిటీలో, సడన్ గా ఒక టైగర్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు? ఇట్ ఇస్ నాట్ ఎనీ డిఫరెంట్ అండి. టైగర్ ఇస్ ఎ బిగ్గర్ క్యాట్ అంతే. యాజ్ ఎ వెటనరియన్ వి ఆర్ ట్రైన్డ్ ఫర్ 5 to 6 animals we have to learn. Horse, pig, sheep, goat, cows, cat, dog, fish also, depending upon that. ఇప్పుడు Kerala veterinarians have to learn about elephants also. Rajasthan veterinarians have to learn about camels also. So we as veterinarians, depending on where we are, we have to learn all of these animals and species. So usually these will be related. ఇప్పుడు బర్డ్ తీసుకోండి, హెన్స్ తీసుకోండి, వేరే బర్డ్ స్పీషీస్ విల్ బి somehow related to the hen. So we can extrapolate it. One thing is there, ma veterinarians we have to keep on studying. We have so many species to learn, so many diseases to learn. We have to be all in one. Never ending story. But it is quite similar. It's exciting. At the same time, a lot of hard work. Okay. Yeah. And ఇప్పుడు ఎలిఫెంట్స్ అన్నారు కదా మేడం, సో ఎలిఫెంట్స్ ని ట్రీట్ చేస్తుంటారు, సో వాటిలో డిఫరెన్స్ ఏమి ఎక్కువ గమనిస్తుంటారా? How to handle the elephant, మహౌట్ ఉండాలి. In fact, one of my mentor, my professor, Dr. Ramani ma'am, she is the first surgeon cataract specialist. She is for cataracts for dogs. She is very good for animals. She అక్కడ మదురైలో వెళ్ళి ఎలిఫెంట్ సర్జరీ చేశారు ఫర్ ఐ. సో ట్రైనర్ హ్యాస్ టు హ్యాండిల్ ద యానిమల్. అండ్ అనెస్థీసియా వేరేగా ఉంటుంది. వీ హ్యావ్ టు హ్యావ్ లార్జ్ యానిమల్ అనెస్థీసియా స్పెషలిస్ట్. వెటనరియన్ ఇస్ దేర్ హూ అవార్డెడ్ పద్మశ్రీ ఆల్సో ఇన్ ఆసామ్. సో దెర్ ఆర్ సో వీ ఆస్క్ దెమ్ ఇప్పుడు అనెస్థీసియా. సో ఈచ్ వన్ మే బీ హ్యావింగ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ థింగ్. సో వీఆర్ వెరీ స్మాల్ యూనిట్ కమ్యూనిటీ. మేము ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక టార్టాయిస్ మనకి జూలోనే we had treated అనమాట. For that anesthesia I had taken the I was treating it, but we took 3 or 4 of us veterinarians came together and treated that. So like that we have a knowledge base and we do this. And snakes madam? Yeah, snakes chala chesam because asal bayam anpinchada madam ante I'm telling you we don't relate so much to human beings than to animals. Animal behavior is predictable adi. Human behavior is unpredictable. Yeah, true. So we are not scared of animals. We are scared of human beings. So snakes nature ela untundi madam? Snake nature, they are scared of ants and papo. All animals are scared of this huge man as an animal, but we need to know how to handle it. Everything is about handling. సో క్విక్గా హ్యాండిల్ చేసేసి, బికాస్ లాట్ ఆఫ్ ఇప్పుడు నాగపంచమి టైంలో చాలా క్రూవల్టీ అవుతుందండి. సో స్నేక్స్ పీపుల్ డోంట్ నో, దే డోంట్ డ్రింక్ మిల్క్, కానీ దే ఫాస్ట్ దెమ్ అండ్ దే పోర్ మిల్క్ డౌన్ దెమ్ అండ్ దే రిమూవ్ ద ఫ్యాంక్స్. సో మేము పిఎఫ్ఏలో చాలా రెస్క్యూస్ చేసాము స్నేక్స్ విత్ బ్రోకన్ ఫ్యాంక్స్, ఆల్మోస్ట్ డెడ్, స్టార్వింగ్. సో వాటికి ట్యూబ్ ఫీడింగ్ పెట్టేసి చేయడము. సో ఐ ఆపరేటెడ్ ఆన్ స్నేక్స్ ఆల్సో. నెక్ దగ్గర పెట్టుకుంటే యూ నో హౌ టు హ్యాండిల్. సో వీ హ్యావ్ గాట్ సో people are there, friends of Snake Society, and one of our friends Raju, he was the one who started he started this. So many people know how to handle the snake. So once there's a person who handles it, the rest of the medicine we can do very well. Handling is a very important skill. Like as I said, wild animal, even with dogs, handling, we have to handle them. When you children kuda chesukondi, పిల్లల్ని తీసుకోండి హాస్పిటల్కి, పిల్లల్ని, సమ్ పేరెంట్ హ్యాస్ టు హ్యాండిల్ దట్, అదర్వైజ్ యూ కెనాట్ treat the patient. Exactly. So we need a very good handler, and
ఓకే. we can treat it. It's not a problem అండి for us. We don't get scared. డాగ్స్ లో నేను ఇంకోటి విన్నాను మేడం, క్యాన్సర్స్ కూడా ఉంటాయి, అది కూడా డిఫరెంట్ స్టేజ్ లో డిఫరెంట్ సీరియస్ సినారియోస్ కూడా కనిపిస్తాయి. యా, యాక్చువల్లీ ఎవ్రీ డిసీజ్ హ్యూమన్ లో ఉండి యానిమల్స్ లో ఉంటాయి, డాగ్స్ లో ఉంటాయి, ఎందుకంటే అవి కూడా మ్యామల్సే కదా. సో చాలా క్యాన్సర్స్ ఉంటాయి అండి. వస్తుంది మేడం వాటి క్యాన్సర్స్. సో మెనీ ఆర్ దేర్ అండి, బికాస్ జెనెటిక్ డిసీజ్. కార్సినోమాస్ ఉంటాయి, సార్కోమాస్ ఉంటాయి, లైపోమాస్ ఉంటాయి. వాటికి వి గో ఫర్ ఫైనల్ ఆస్పిరేషన్, వీల్ గో ఫర్ బయాప్సీస్, తర్వాత సిటీ స్కాన్ చేసేసి మేబీ సర్జరీస్ చేస్తాము, లేకపోతే కీమోథెరపీ చేస్తాము, లేకపోతే రేడియేషన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద వే వి ట్రీట్ క్యాన్సర్స్. చాలా రకరకాల క్యాన్సర్స్ వస్తాయండి. సో దే గెట్, బట్ ఈవెన్ అవర్ స్ట్రే డాగ్స్ గెట్ దిస్ వెనరల్ ట్యూమర్స్, ట్రాన్స్మిసిబుల్, సెక్షువల్లీ ట్రాన్స్మిసిబుల్ ట్యూమర్స్ కూడా ఉంటాయి. సో చాలా రకరకాలు ఉంటాయి. ఇట్స్ జెనెటిక్ డిసీజ్ అనమాట. యా, అండ్ ఇప్పుడు మీరు ఈ లైక్ క్రాసింగ్ దాని గురించి చెప్పారు కదా మేడం. సో ఒక పెట్ పేరెంట్ కనుక క్రాసింగ్ ఇవ్వాలన్నప్పుడు చాలా మంది ఏంటంటే బిజినెస్ లాగా చూస్తున్నారు, అంటే మెజారిటీలో నాకు కొంతమంది కనిపించిన వాళ్ళలో. బట్ ఈ క్రాసింగ్ ఇస్తున్నప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకొని ఇవ్వాలి, ఎలాంటి డాగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో బేసిక్లీ బోత్ డాగ్స్ వ్యాక్సినేటెడ్ గా ఉండాలి, టిక్ ఫ్రీగా ఉండాలి, ఓకే, అండ్ డిసీజ్ ఫ్రీగా ఉండాలి. సో వెటనరీయన్ దగ్గర తీసుకెళ్లి మొత్తం చెకప్ చేసేసుకుని తర్వాత తీసుకెళ్తేనే బెటర్. ఓకే. యా, లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, చాలా డిసీజెస్ వస్తాయి. అండ్ డాగ్ ప్రెగ్నెన్సీ మేడం. సో ఇప్పుడు ఒక డాగ్ ప్రెగ్నెంట్ అయినప్పుడు సో దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా చూసుకోవాలి? అంటే లైక్ ఎనీ హ్యూమన్ బీయింగ్ మనకి న్యూట్రిషన్ చూసుకోవాలా, అండ్ దానికి ఒక బెడ్డింగ్, యూనో, ఎందుకంటే 2 monthsలోనే పప్పీస్ వచ్చేస్తాయి. సో కరెక్ట్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి, కరెక్ట్ ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అండ్ సడన్గా చేంజ్ చేయకూడదు ఫుడ్. ఓకే. సో దెర్ ఆర్ ఫుడ్ బ్రాండ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ ప్రెగ్నెన్సీ, అది కరెక్ట్గా అమౌంట్ ఇవ్వాలి. సో అండ్ ఆల్సో ఆఫ్టర్ పప్పీ బర్త్ తర్వాత కూడా మీరు తీసుకెళ్ళాలి. సో ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ కోసం తీసుకెళ్ళాలి అట్ 3rd week అండ్ దెన్ 6th week, అండ్ దెన్ ఎక్స్రే మేబీ అట్ వన్స్ జస్ట్ బిఫోర్ డెలివరీ, సో దట్ ఎన్ని పప్పీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అవి తీసుకోవాలా. And you must be usually educated about delivery and of the babies. ఎలా చేయాలి వాటికి, how to deliver them, what is to be done, how do you recognize that this delivery is happening, ఏదైనా ప్రాబ్లం ఉంది, how to recognize, అవన్నీ your veterinarian will be able to tell you. Because it's and also internet లో చాలానే ఉంది, but usual main thing is exercise and nutrition అండి, and giving it a space for it to birthing space, comfort level ఉండాలి దానికి. ఇప్పటి వరకు ఎన్ని పప్పీస్ కి మీరు బర్త్ ఇచ్చింటారు మేడం? అంటే మీ అలా యాక్చువల్గా ఎన్నో ఉన్నాయి, బట్ ఆఫ్ కోర్స్ యూజువలీ బర్త్ ఆర్ డన్ ఇన్ ద హౌస్, బట్ సిజేరియన్ సెక్షన్స్ ఎన్నో, కౌంట్లెస్ అండి. ఐ కెనాట్ ఈవెన్ టెల్. మోస్ట్ ప్రెషియస్ మూమెంట్, ఏదైనా బాగా గుర్తుండిపోయిన మూమెంట్, ఆ రోజు ఇలా జరగడం అద్భుతం అన్నట్లు పప్పీస్ లోనా? యాక్చువల్గా ఒక పప్పీ వచ్చింది, బస్ట్ అయిపోయింది యూట్రస్, బికాస్ ఇట్ వాస్ ట్రైంగ్ టు గివ్ పప్పీస్ దట్ యూట్రైన్ టేర్, వెరీ వెరీ రేర్ అనమాట అది. సో బర్స్ట్ అయిపోయింది పప్పీస్ అవి. సో అప్పటికప్పుడు సర్జరీ చేసేసి, అఫ్ కోర్స్ మెనీ పప్పీస్ వర్ డెడ్, ఒక లైవ్ పప్పీ అందులో వచ్చింది. సో దట్ వాజ్ అ మిరకలస్ థింగ్. ఐ థాట్ ఇట్ వుడ్ హావ్ డైడ్ ఆల్సో. So that puppy grew up, became a 10-year-old. That is about 15 years ago I'm talking about. Yeah, but so, still you remember. Yes, I remember that one. Yeah. అంటే బేసిక్ గా మనం మదర్స్ ని చూస్తుంటాం మేడం, బిఫోర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ అంటే పిల్లలు వచ్చాక స్వభావం చాలా మారిపోతుంది. సో ఒక ఫిమేల్ డాగ్స్ లో అలానే ఉంటుందా? యా, డెఫినెట్ గానండి. దే ఆర్ మదర్స్ కదా, దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పప్పీస్. ఓకే. అపార్ట్ బిహేవియర్ లో కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఉండిపోతాయి. యా, అది మదర్ అయిన తర్వాత దట్ చేంజ్ విల్ హ్యాపెన్ ఇన్ ద బిహేవియర్. So they become more tolerant with so many people, But when they are having puppies, they will make sure that no one else is coming. They'll be the most ferocious animal is a which has got puppies అని చెప్తారు కదా, అదే. ఓకే. అండ్ వీటికి ఐ సైట్స్ ఉంటాయి మేడం? యా, sight is there. I mean, so many dogs are actually myopic andi. They cannot see very far. They will have certain distance depending on the breed also. So sight hounds అంటారు, పగ్స్ కి వేరే డిస్టెన్స్ ఉంటుంది, లాబ్రడార్స్ కి వేరే డిస్టెన్స్ ఇన్ విజన్ ఉంటుంది. సో దే హావ్ గాట్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ విజన్. ఓకే. సో దే ఆల్సో డెవలప్ సర్టన్ ప్రాబ్లమ్ ఇన్ ద లెన్స్ అండ్ అదర్ థింగ్స్.
వన్ స్ట్రైట్ క్వశ్చన్ మేడం. సో ఇప్పుడు మీరు క్లినిక్స్ లో బ్రీడర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి వర్క్ చేస్తుంటారు. సో కొన్నిసార్లు నేను ఒక కంప్లైంట్ చూసాను మేడం. ఒక బ్రీడర్ ఏంటంటే ఒక పెట్ డెలివరీ టైంలో నేనే సపోర్ట్ చేస్తాను, క్లినిక్ లో అంత అవసరం లేదు, చార్జెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అతనే చేయించాడు. బట్ తర్వాత మదర్ కి ఆ పప్పీస్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కనిపించాయి. లాస్ట్ కి క్లినిక్ మీద నింద వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ బ్రీడర్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ బ్రీడర్స్ మాత్రం కాదండి, ఆల్ ఇప్పుడు ఎవ్రీవన్ ఇస్ టు బ్లేమ్. ఇక్కడ ఒకటి పెట్ పేరెంట్స్ కూడా బ్లేమ్, బ్రీడర్స్ అండ్ ఆల్ ద సర్వీస్ ప్రొవైడర్స్ హు ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ టు బ్లేమ్ అండి. ఇదంతా క్వాకరీ ప్రాక్టీస్ అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు పెట్ పేరెంట్స్ కి ఏంటి కన్వీనియన్స్ కావాలి, వాళ్ళ ఇంట్లో అన్ని కావాలి, ఇంకా చీప్ గా కూడా కావాలి. సో వాళ్ళు ఏమనుకుంటారు, మీరు బ్రీడర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, నేను పారాబెట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను నా దగ్గర వచ్చే పారాబెట్స్ ఇప్పుడు యాక్చువల్గా మనకి వెటనరీ ప్రొఫెషన్ ఇప్పుడు యాక్చువల్గా వెరీ అన్స్ట్రక్చర్డ్ ప్రొఫెషన్ అండి. హ్యూమన్లో అయితే ఇట్స్ వెరీ ఈజీ. ఇప్పుడు ఇట్స్ వెరీ డెవలప్డ్ స్ట్రక్చర్డ్ డిసిప్లిన్. అక్కడ హ్యూమన్ డాక్టర్స్ ఉంటారు, డాక్టర్స్లో వేరే వేరే డిసిప్లిన్స్ ఉన్నాయి. అండ్ దెన్ యూ హ్యావ్ గాట్ nurses training, you have got a 5 years training nurses, qualified nurses. Then you have got everyone has got the trained people. Ippudu mem veterinarians, we have to train our own people. Who are our paravets? They are all people who have got ippudu vastunnaru diploma, 2 years diploma, large animal livestock training వాళ్ళు, vaccinators, and people who are working in for farm యానిమల్ కి కొన్ని మందులు ఇవ్వడానికి ఆ ట్రైనింగ్ 10th తర్వాత 2 years అనమాట. సో అది పెద్ద ట్రైనింగ్. ఓకే, బెటర్ దెన్ బిఫోర్. ముందు నేను క్లినిక్ స్టార్ట్ చేసేటప్పుడు మా ఎవరు వర్కర్ 10th class పాస్, ఆయనని ఎడ్యుకేట్ చేసి నేను ట్రైన్ చేశాను, హౌ టు బి స్టెరైల్, మొత్తం ట్రైనింగ్ అంతే వాళ్ళ ఎడ్యుకేషన్. సో వీళ్ళకి అంత మాత్రం ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండదు. కానీ ఏంటి, వీళ్ళు యూజువల్గా డాక్టర్స్ విల్ బి రైటింగ్ ద ప్రిస్క్రిప్షన్స్, పారావెట్స్ విల్ బి అడ్మినిస్ట్రేట్ ట్రీట్మెంట్. ఇప్పుడు పెట్ పేరెంట్స్ కూడా చెప్తారు, ఇంకా ఇక్కడ చెప్తారు, అరే మీరు ఇంటికి వచ్చేసి చేసుకోవచ్చు కదా. వీళ్ళు పెట్ పేరెంట్స్ ఏమనుకుంటారు, వీళ్ళు డాక్టర్స్ అనుకుంటారు. And these also people pose as doctors. So lot of and medicines are available everywhere. So lot of quackery practice happens andi. చాలా టైం చూశాను. పెట్ పేరెంట్స్ పారావెట్స్ ఇంట్లో పిలుచుకోవడము, అక్కడ ఏదో ట్రీట్మెంట్ చేయించడము, ఇంకా వాళ్ళు తర్వాత ఆల్మోస్ట్ డెత్ స్టేజ్ లో తీసుకురావడం కుక్కల్ని. సో ఇది క్వాకరీ ప్రాక్టీస్ అనమాట. సో పెట్ పేరెంట్స్ ప్లీజ్ బీ వార్న్డ్. మీరు మీ పిల్లల్ని ఒక నర్సుతో విల్ యూ గెట్ ట్రీట్మెంట్ ఆర్ యూ విల్ గో టు డాక్టర్? ఓకే, మీరు హాస్పిటల్ తీసుకెళ్తారా లేకపోతే డాక్టర్ని ఇంటికి పిలిపించుకుంటారా? హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంతే. ఎందుకంటే హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ఫెసిలిటీస్ మనం ఇంట్లో ఎంత సరే, ఇంటికి కన్వీనియన్స్ ఉండాలి డెఫినెట్గా. ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి, ఒక పెట్ని తీసుకెళ్ళాలి, ఎంత టైం కేటాయించాలంటే కష్టమే. నేను లేదని కాదని చెప్పడం లేదు, కానీ టైమ్ ఈజ్ ఆఫ్ ఎసెన్స్. ఇక్కడ టైమింగ్ ఆల్సో ఈజ్ ఎసెన్స్ అండి. ఒక 3-4 days మీరు డిలే చేశారనుకోండి, ఒక డే ఈజ్ ఈక్వల్ టు 1 week ఫర్ అ డాగ్. నిన్న కూడా ఒక డాగ్ వచ్చింది, డైడ్, దిస్ మార్నింగ్ డైడ్, బికాస్ 4 days నుంచి అది తినలేదు, వాంతులు చేసుకుంది. హ్యూమన్స్ లెక్క 4 days, కానీ డాగ్ లెక్క ఇట్స్ మోర్ దెన్ 1 month. సో వాళ్ళు ఏమనుకున్నారు, అరే ఇది ఓన్లీ వామిటింగ్స్, డిలే చేసుకున్నారు, ఇంట్లో ఎవరైనా పిలిపించుకున్నారు, ఏదో చేసుకున్నారు. ఫైనలీ నో డయాగ్నోసిస్ వాజ్ మేడ్, డెత్ బెడ్లో తెచ్చారు, కుక్క చచ్చిపోయింది. సో ఆ ఒక్క 1 day విల్ చేంజ్ అండి. ఇంత నేను చిన్నగా కూడా ఏదైనా తేడాగా ఉంటే ప్లీజ్ ఇమ్మీడియట్లీ రియాక్ట్. మీకు మీ పెట్ సేవ్ అవుతుంది, మీకు బిల్స్ తగ్గుతాయి. ఎందుకంటే తక్కువ డయాగ్నోసిస్ కావాలి, తక్కువ ట్రీట్మెంట్ కావాలి, ఫస్ట్ రెస్పాన్స్ ఉండాలి. మీరు ఇప్పుడు ఇంట్లో ఎవరో పారావెట్ని పిలిపించుకొని ఇదంతా ఎక్స్పెరిమెంట్ చేసుకొని తర్వాత తీసుకొస్తే అండ్ డాగ్ డైస్, హూస్ టు బ్లేమ్ అండి? ఫైనలీ వెటనరీన్సే బ్లేమ్ అవుతారు. ఎందుకంటే అక్కడ తీసుకొస్తారు, డెత్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లినిక్ కదా, మేమే ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసి తప్పు చేశారు, వాళ్ళు చెప్పుకుంటారు, అరే ఇది ఇంజెక్షన్ ఇచ్చారు, దాని కుక్క చనిపోయింది. వాట్ అబౌట్ ఆల్ ద ట్రీట్మెంట్ దట్ హస్ హ్యాపెన్ బిఫోర్ అండి? దాని గురించి వాళ్ళు కన్వీనియంట్ గా మర్చిపోతారు, ఎందుకంటే వాళ్ళ కన్వీనియన్స్ కొంచెం చేసుకున్నారు కాబట్టి. సో మీరు ఒక రెస్పాన్సిబిలిటీ, పెట్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అంటే సేమ్ దర్జా ఇవ్వాలి కదా. మీరు మీ చిన్న పాపకి ఎంత మీరు చేసుకుంటారో, ఎన్ని లీవ్లు పెట్టుకొని ఎన్నిసార్లు మీరు హాస్పిటల్తో వెళ్తారో, ఎంత టైం స్పెండ్ చేస్తారో హాస్పిటల్లో, సేమ్ అమౌంట్ ఆఫ్ టైం ఈ పాప కూడా చేయాలి కదా. సో ఇది ప్రాబ్లం అనమాట. సో ఎక్కడ బ్లేమ్ అంటే వీళ్ళు బ్లేమ్ వాళ్ళు బ్లేమ్ కదా, ది ఎంటైర్ ఈకోసిస్టమ్ ఇస్ టు బి బ్లేమ్డ్ అండి, బికాస్ ఆఫ్ కన్వీనియన్స్.
అవును. దే కన్వీనియంట్, సింపుల్గా కన్వీనియంట్గా ఏదైనా వస్తుందంటే అది శాశ్వతం ఉండదు. ఇట్ ఈస్ అ సింపుల్ థింగ్ ఇన్ లైఫ్. కొద్దిగా కష్టం చేస్తేనే మంచిది వస్తుంది మనకి. సో దట్ మచ్ యూ హ్యావ్ టు పుట్ దట్ ఎఫర్ట్ అండి. దట్ మచ్ ఎఫర్ట్ హ్యాస్ బి పుట్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఫర్ ఎవ్రీవన్ టు బి హ్యాపీ. సో డోంట్ బ్లేమ్ దిస్, you are creating the bad system. Exactly. So ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి క్వాకరీ ప్రాక్టీస్. పీపుల్ ఆర్ అవైలబుల్, మెడిసిన్స్ అవైలబుల్, people are giving it, people are encouraging it. So please look at the qualification of the person who's treating your pet. ఓకే. అండ్ కొన్ని పెట్స్లో చూస్తాం మేడం, అంటే వామిటింగ్స్ వచ్చినా, లేకుంటే యూరిన్ ఏదైనా కలర్ డిఫరెన్స్ కనిపించినా, లేకుంటే అవి ఒక లైక్ షిట్కి వెళ్ళినా సరే అదొక డిఫరెంట్ కలర్స్లో వచ్చినా ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం? అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్ అదర్ దెన్ నార్మల్, అబ్నార్మల్ ఒక పూట అయిందనుకోండి ప్లస్ నెక్స్ట్ పూటకి నార్మల్ కాలేదనుకోండి, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ ద పెట్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు ఇట్ కుడ్ బి గ్యాస్ట్రోఇంటెస్టైనల్, ఇట్ కుడ్ బి లివర్ ఇష్యూస్, ఇట్ కెన్ బి దిస్, ఇట్ కెన్ బి దట్. ఈ మధ్య జస్ట్ వామిటింగ్స్ ఈజ్ అ సిమ్టమ్ ఫర్ టిక్ ఫీవర్. ఒక వాంతులు చేసుకుంటుంది, చూస్తే టిక్ ఫీవర్ పాజిటివ్, చూస్తే లివర్ ప్రాబ్లం. సో ఇలా ఉంది. సో లోపల కనిపించదు, ఎందుకంటే ఒక కవర్ అప్ మెకానిజం ఉంటుంది. అందరికీ కూడా అంతే, ఇప్పుడు పెట్స్కి కూడా అంతే. ఇఫ్ యూ షో యువర్ సిక్, యూ విల్ బి, ఇప్పుడు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వాట్ ఈస్ దేర్. ఇప్పుడు ఫారెస్ట్లో ఎలా ఉంటుంది, ఏ యానిమల్ సిక్గా అనిపిస్తుందో అదే యానిమల్ దర్ హర్డ్ వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ యానిమల్ బికమ్స్ ప్రే టు ది ప్రెడటర్. సో దిస్ ఇస్ ప్రిజర్వేటివ్ ఇన్స్టింక్ట్ అంటారు. సో కవరప్ చేసుకుంటాయి అవి. సో మనం కూడా కవరప్ చేసుకుంటాం. ఇప్పుడు మనం చాలా మంది ఇప్పుడు వర్క్కి వెళ్తాము, ఏదో ఒక చిన్న నొప్పి ఎక్కడో ఉంటుంది, అది మనం ఏదో ఆస్పిరిన్ ఏదో వేసేసుకుని వెళ్ళిపోతాం. బికాజ్ దట్ అడ్రినలిన్ ఉంది మన బాడీలో, మన బాడీ ఏదో చెప్తుంది దిస్ రాంగ్, కానీ ఏదో కవరప్ చేసుకుని వెళ్ళిపోతాం. అప్పుడు తర్వాత వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉంటుంది. ఎంతోమంది మీరు వింటారు, వర్క్కి వెళ్ళారు, ఆన్ ద వే హార్ట్ అటాక్ అయ్యారు, హార్ట్ అటాక్ వచ్చేసి ఇమీడియట్గా డెత్. ఎందుకు? ఒక రోజు ముందు ఏదో గ్యాస్ ఉంది, ఏదో జలుసులు తాగారు, సో పట్టించుకోలేదు. దే హ్యావ్ నాట్ లిసన్ టు దర్ బాడీ. సో సిమిలర్లీ, సో డాగ్ కెనాట్ హ్యాస్ ఆల్సో గాట్ ద సేమ్ ప్రిజర్వేషన్ ఇన్స్టింక్ట్, ఇన్ ఫ్యాక్ట్ మోర్. సో సిమిలర్గా ఏదో ఒక చిన్నగా కూడా తేడాగా కనిపిస్తే ఇమీడియట్లీ ఫస్ట్ రియాక్షన్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు చెక్. ఇట్ ఈస్, ఐ కీప్ టెలింగ్ మై పేషెంట్స్, ఇట్ ఈస్ ఓకే టు బి ఓకే. మీరు ఇంత దూరం క్లినిక్కి వచ్చారు, ఏం ఇంజెక్షన్ ఇవ్వకుండా పంపిస్తున్నారు మేడం అని చెప్తారు. నేను చెప్పాను, జబ్బు లేక ఉండకపోవడం మంచిది కాదా? మంచిదే కదా. మీరు వచ్చారు, జబ్బు లేదంటున్నా నేను, బాగుంది అని చెప్తున్నాను నేను. అందులో ప్రాబ్లం లేదు కదా. ఏదో మీరు ఇంత దూరం వచ్చారు, ఇంత వెయిట్ చేశారు, అందుకు నేను ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలని, ఇట్ ఈస్ నాట్ మెట్. ఐ నీడ్ టు ట్రీట్ వెన్ దేర్ ఇస్ అ ప్రాబ్లం. బట్ ఇట్స్ గుడ్, ఇట్స్ ఓకే టు బి ఓకే. బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్స్ ఓకే ఆర్ నాట్. మనం మనసులో ఓహో ఇది ఓకే 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 అనేసి అది వదిలేస్తే సంథింగ్ రాంగ్ విల్ హ్యాపన్. సో ప్లీజ్ టేక్ యువర్ ఇన్స్టింక్ట్. అరే ఏదో తేడాగా ఉంది, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు నో. ఇట్ కుడ్ బి సో మెనీ ప్రాబ్లమ్స్. వన్ సిమ్టమ్ మే బి సిమ్టమ్ ఫర్ సమ్ అదర్ డిసీజ్. సో ప్లీజ్ బీ వెరీ. అండ్ క్లినిక్స్ గురించి అన్నారు. సో నేను చూసినప్పుడు మీ యొక్క క్లినిక్ ISO రిలేటెడ్ పర్మిషన్ తో ఆథరైజ్డ్ గా ఉంది. సో వేరే క్లినిక్స్ అట్లా కనిపించట్లేదు. సో ఏంటి మేడం ఆ డిఫరెన్స్? యాక్చువల్ గా నాకు ఐ లైక్ టు హ్యావ్ సర్టన్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ అండి. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ యూజింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ. ఇన్ఫాక్ట్ వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ సాఫ్ట్వేర్, ఐ లాస్ట్ దట్ ఇయర్ మోర్ దెన్ 50% ఆఫ్ మై క్లయింటెల్ బికాస్ ఐ వాజ్ ఫేసింగ్ ద కంప్యూటర్. We were noting down things, and instead of we facing the parent and writing down things. That 12-13 years ago anamata, software or cloud based software. So naku systems ishtam. I like to have systems in place because appudu mistakes takku aitayi. So cleanliness ante inni saarlu check cheyali, checks and balances undali kadandi anitlo. So I like to go with that ISO only because it has got this auditing. It is auditing your the quality. It is quality based thing. So I want to go for a quality kind of thing. Nenu edaina pedte quality ga undali. Ippudu for example grooming. Grooming become a big business. I only introduced grooming into this industry. It was more than 12-15 years ago. And groomer sela, I got a Chinese groomer from Chinese school and trained 5 groomers, got them certification. For 1 month I kept a Chinese groomer, Chinese grooming school principal. He was in my house. I trained 5 people so that they got the C certificate. Great. And then
trained them. Because so if I say grooming, if I say that, I should not be lying. First I am lying to myself. Oh no. It is my responsibility not to lie to my clients because they believe me. Exactly. So if I say something that we provide, it will be with some quality, with some qualification, not just because we are providing a service. Very different. You give quality service and you give a service. Two very different things, Andy. So we should not cheat ourselves. Exactly. I don't believe in that. And that's why I went for this ISO, because it audits quality. గ్రేట్. So that's why I went for that, Andy. అండ్ ఒక క్వశ్చన్ మేడం, అంటే నాకు ఇది ఎప్పుడు అనిపిస్తుంటుంది మేడం, అంటే ఎక్కువగా స్ట్రీట్స్ చూస్తున్నప్పుడు స్ట్రే డాగ్స్ కనిపిస్తుంటాయి, కొన్నిసార్లు ఆవులు ఇట్లాంటివి కూడా ఆ డస్ట్ రబ్బిష్ అట్ సైడ్ తిరుగుతుంటాయి, ప్లాస్టిక్ తింటుంటాయి, చనిపోతుంటాయి, బెల్లి ఉబ్బిపోతుంటాయి. మళ్ళీ అవి చనిపోయాక అక్కడికే స్ట్రీట్ డాగ్స్ కొన్ని వచ్చి అవి ఆ ఫ్లెష్ తినడం కూడా మొదలు పెడతాయి. సో ఈ సినారియోని ఎట్లా మనం ప్రివెంట్ చేయగలం? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం సోషల్ యానిమల్ అంటాం కదా, కానీ మనమే మన సొసైటీ చూసుకోవడం లేదు. మన చిన్న లొకాలిటీ, మన చిన్న సొసైటీ మనం చూసుకోవాలా. మనం బేసిక్లీ ఇప్పుడు స్ట్రే డాగ్ ప్రాబ్లం అంటారు కదా, దట్ ప్రాబ్లమ్ ఈజ్ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ అండి. మనం ఏదో గార్బేజ్లో మొత్తం ఇప్పుడు ఫుడ్ వస్తుంది కదా, నేను కూడా మా క్లినిక్లో మొత్తుకుంటా ఉంటాను. వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ తెస్తారు, ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఏదో ఫుడ్ ఉంటుంది, సగం వేసుకుంటారు, ఆ సగం సాంబార్ ఉంటుంది, అది అలాగే పడేస్తారు డస్ట్బిన్లో. అది ఎక్కడ బయట డస్ట్బిన్లో వెళ్తుంది. అందులో ఫుడ్ ఉందని ఆ ఆవు తింటుంది, ఎందుకంటే ఆ ఆవు బయట రోమింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెట్ వేస్ట్, డ్రై వేస్ట్, ఓకే, మీ వెట్ వేస్ట్ని కంపోస్ట్ చేసుకోండి, డ్రై వేస్ట్ క్లీన్ చేసి సో దట్ ఇట్ ఈస్ ఇన్ఎడిబుల్. ఇప్పుడు ఆ డ్రై వేస్ట్, ఆ ప్లాస్టిక్ ఉంది కదండి, అందులో సాంబార్ స్మెల్ ఏం లేకపోతే ఆవు ఎందుకు తింటుందండి ప్లాస్టిక్ని? ఓకే, కానీ ఆ బేసిక్ సివిక్ సెన్స్ అండి ఉండదు. అందరూ కన్వీనియన్స్ కోసం ఇలా అలా పడేస్తారు. యునో ఎస్పెషలీ ఫుడ్ బ్యాగ్స్, ఫుడ్ ప్యాకెట్స్, హాఫ్ ఈటెన్ ఫుడ్ విచ్ ఇస్ ఇన్ ద ప్లాస్టిక్ కంటైనర్ పడేస్తారు. దట్ టు ఈట్ దట్ ద డాగ్స్ విల్ ఈట్, ఆవు తింటుంది టు ఈట్ దట్. మనం కూడా ఆవులను బయట నవడేస్ ఇట్ ఇస్ లెస్, కానీ చాలా మంది అండ్ మోర్ అవుట్స్కట్స్ ఇంకా కూడా ఉన్నాయి. పాపం అవి తినేసి లోపల కడుపులో ఉండిపోయి రెటికులైటిస్, ట్రామాటిక్ రెటికులైటిస్, ట్రామాటిక్ పెరిటోనైటిస్ అంటారు. ప్లాస్టిక్ ఎవరైనా తింటే బతకగలుగుతుందంటే? ఒక్కొక్కసారి సర్జరీస్ చేసామండి, కిలోస్ ఆఫ్ ప్లాస్టిక్ తీసాం పాపం అది. అండ్ సమ్టైమ్స్ అందులో నెయిల్స్ ఉంటాయి, లోపల గుచ్చుకోపోతుంది హార్ట్లో, ట్రామాటిక్ రెటికులో పెరిటోనైటిస్. ఇప్పుడు మన ధర్మం ఏంటి? టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ యానిమల్స్. సనాతన ధర్మం ఏంటి? ఎవ్రీవన్ని ఈక్వల్గా చూసుకోవాలని. కానీ మన ఎన్వైరన్మెంట్ని చూసుకుంటేనే కదా మనం యానిమల్స్ చూసుకుంటాము. సో వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ అండి. ఈవెన్ ద స్ట్రే డాగ్ ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్. అక్కడ డస్ట్బిన్లో ఫుడ్ ఉంటే ఏ ఆకలి కుక్క వెళ్ళి తినదా? మరి ఆ ఫుడ్ని మనం గార్డ్ చేసుకుంటాము, ఆ డాగ్ ఆకలి కుక్క ఆ ఫుడ్ గార్డ్ చేసుకోదా? మన దగ్గర పోతే అది కరవదా? ఎక్కువ ఫుడ్ ఉంటే ఇట్లాంటి షెల్టర్స్ న్యాచురలీ ఇంకా పాపులేషన్ పెరుగుతుంది. ఆ పప్పీస్ని గార్డ్ చేసుకోవడానికి ఫీమేల్ డాగ్ గార్డ్ చేసుకుంటుంది. సో యూ షుడ్ నాట్ బి ప్రొవైడింగ్ దిస్ సార్ట్ ఆఫ్ డస్ట్బిన్ type of food. Even similarly, I keep telling about feeders also. People who are feeding these dogs, very important, you have to feed everybody, but be responsible feeder. Inta feed chesesi only designated place lo feed chesi, if you are not there, because you are making that dog habituated to your food. Meeru vellipote vere vallni, please make sure that the dog is getting that food that time. Make sure meeru aa dog ni spay and neuter cheyali. ఓకే, సో దట్ న్యూట్రిషన్ దొరుకుతుంది, పప్పీస్ పెరుగుతాయి, అండ్ ఇట్ విల్ స్టార్ట్ గార్డింగ్ దట్ ఏరియా. ఇది నా ఫుడ్ ఏరియా, ఎవరి దగ్గర రాకూడదు, వేరే వాళ్ళే వస్తే ఖర్చుతుంది. సో యూ హ్యావ్ టు న్యూట్రల్ అండ్ వ్యాక్సినేట్ యువర్ పెట్. బీ రెస్పాన్సిబుల్ పెట్ ఫీడర్, designated time, designated place, and make sure when you are not there, get someone else to feed that animal. Make friends with that animal. If that animal sick ga unte, it should be able to handle. Endo month they call me and tell me, my dog is that stray dog is sick, but I'm not able to handle. It will not even be friendly. వాళ్ళు ఇలా పడేసి వెళ్ళిపోతారు. కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండి దాంతో పట్టుకొని, సో దట్ యూ షుడ్ బి ఎమోషన్ చూసుకొని, సో దట్ యు ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వెన్ ఇట్స్ సిక్. యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఫీడింగ్, యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది ఎంటైర్ వెల్ఫేర్ ఆఫ్ దట్ డాగ్. దానికి ఒక వ్యాక్సినేషన్ ఇప్పించడం, సర్జరీ చేయడం, బీ ఫ్రెండ్లీ సో దట్ యూ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్, టు టేక్ ఇట్ ఫర్ ట్రీట్మెంట్. So you have to take care of that part, okay, and also take care of your environment,
Okay, any of the animals that are there, try to become friendly, vaccinate them, and create that vaccinated environment. And నేను చెప్పాను కదా, 72% vaccinated. So your community will become safe. Exactly. Your stray dogs ని తీసుకెళ్ళి ఆపరేషన్ చేపించి, వ్యాక్సినేషన్ చేపించి, టిక్ ట్రీట్మెంట్ చేపించుకుంటే అండ్ ఫీడింగ్ ఎట్ అ పర్టికులర్ టైం చేస్తే హెల్తీగా ఉంటాయి. ఈ డస్ట్బిన్ గార్బేజ్ డోంట్ త్రో. ప్లీజ్ లుక్ అట్ వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్. ఓన్లీ త్రో డ్రై వేస్ట్ ఇన్ టు ద గార్బేజ్ bins. Wet waste, try to compost it in your house. So many ఇప్పుడు ఆన్లైన్ లో ఎంతో there are so many solutions. As a community you can compost your own. People should come together as a community, not to find problems with each other, but to create solutions and to make such solutions which is healthy for the environment. Madam, pets ki different types of surgeries ఉంటాయని విన్నాను. సో అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేము బేసిక్లీ యాజ్ ఎ సర్జన్, నేను సర్జన్ అండ్ చాలా ట్రైనింగ్ తీసుకున్నాను. సో ఐ పర్ఫార్మ్ ఆప్థాల్మిక్ సర్జరీ, క్యాట్రాక్ట్ సర్జరీస్ వి డూ. మా మెంటర్ ఉంటుంది, షీ కమ్స్ డౌన్. ఐ లైక్ టు గెట్ ద బెస్ట్ అండి. సో ఐ డూ స్పైనల్ myself. I'm trained in orthopedics and spinal surgeries. Soft tissue surgery also. నేను US trained anamata. So I was the first person to go for the NAVC training for soft tissue surgery, and I have trained a lot of other people also. So and trained neurosurgery also. So orthopedic and neurosurgery, I have taken a lot of training, AO training, and trained in Netherlands for the neurosurgery. So we do all of these type of surgeries, Andy. So and cancer surgeries, again I was trained for that. So depending on the thing, so right from soft tissue, cataract surgery to neurosurgery, we do all of these surgeries. And we take training for that also. So as like in human beings, AMM surgery, corrective limb deformities, bow legged unte kuda straight chese surgeries chestam anamata. So we do that also. So for dogs, so that is called Cora based method for surgery. We do that. We do dentistry, cleaning, of teeth, and sometimes we do root canal treatments. Oka dog ki chesanu root canal treatment. So these are the things that we do. అంటే ఏ జోన్ లో మనం సర్జరీకి తీసుకొని రావాలి అంటే కొంచెం ఆ సీరియస్నెస్ ఎంత వరకు ఉంటేనే సర్జరీ చేయాలి? అంటే సర్జికల్ అండ్ మెడికల్, there are two things అండి డిసీజ్ లో. either you have to do surgery or medicine and a combination of both. Exactly. సో మనం కొన్ని థింగ్స్ సర్జరీ ద్వారానే చేయాలి. ఒకవేళ ఏదైనా లోపల స్టక్ ఉంది అనుకోండి, అది మెడిసిన్ ద్వారా బయటకు రాదు, కట్ చేసే తీయాల్సి వస్తుంది. ఇప్పుడు టిక్ ఫీవర్ ఉంది అనుకోండి, దానికి సర్జరీ అయితే ఉండదు కదా. సో లైక్ దట్ మనం డిపెండింగ్ ఆన్ దట్ we will decide when we tell the people that this is the thing. Some of them we do corrective and preventative surgeries. I do a surgery called JPS for hip dysplasia. Munde we prevent it, we look at it, that I am trained for that. 3 months puppy large breed dog ni x-ray తీసేసి అప్పుడు చూసేస్తాం. చూసేసి ఒక సింపుల్ సర్జరీని we can correct that hip dysplasia, prevent that is there. Also preventative gastropexy. Some of these dogs, German shepherds, GDV అని ఒకటి డిసీజ్ ఉంది, అది స్టమక్ ట్విస్ట్ అయిపోతుంది అనమాట when they are older. So we do laparoscopically, I do laparoscopic surgeries. So laparoscopic preventative gastropexy చేస్తాము. So these are the things that we do. Surgeries, preventative as well as corrective surgeries we do. Pugs లో and shih tzus లో plenty of eye problems వస్తాయి. So వాటికి hair వల్ల ఉంటుంది. So we do these medial canthoplasties and other surgeries to prevent blindness. So we do these sort of surgeries. మేడం, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మేడం. నేను గూగుల్లో చూస్తున్నాను మేడం, అంటే వెటర్నరీ డాక్టర్ కదా, పెట్స్ రిలేటెడ్ ఏమేమి అడగొచ్చు అని. నాకు అప్పుడు ఒక రెప్టైల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కనిపించింది. లైక్ లిజర్డ్స్ ఉంటాయి కదా మేడం, లాంగ్ లిజర్డ్స్, దానిలో హతా జోడి అని ఒకటి కట్ చేసి తింటారా లేకుంటే కొంచెం ఏదో చేస్తారా అని విన్నాను. సో యాక్చువల్లీ ఏంటి మేడం ఈ హతా జోడి ఏంటి? అంటేనండి, ఇప్పుడు ఇవన్నీ ట్రైబల్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ అండి. పీపుల్ వాంట్ టు టేక్ సార్ట్ ఆఫ్ aphrodisiacs like thing. And so all of these monitor lizards and all are endangered species. Avanni wild animals, they are prevented against wild CITES Act, under Wildlife Prevention Act. People are not supposed to capture, not this thing. ఇప్పుడు వీళ్ళు ట్రైబల్ పీపుల్ వాళ్ళు తీసుకొని లెజర్డ్స్ తీసుకొని they boil them for the fat, for that joint pains and other things. And they will take these testicles and other things from that internal ga తీసేసుకొని thinking it's an aphrodisiac, and for increasing the virility and all of those things. So that is all illegal.
and highly punishable by law. Okay, should not. And also many people are taking these tortoise, star tortoise. That is also illegal. Please don't pick it up from outside. You cannot provide the environment. Why are they illegal for you to keep? Because you cannot mimic their environment. Exactly. I bite a forest ni meer intlo pettukoleru kada. So these wild animals require those sort of environment to survive. You are in fact doing cruelty by keeping them with you. You may get diseases also by keeping them with you. That's why it is, and to save our endangered species, there's a Wildlife Prevention Act. So don't get into all of this sort of itlanti cruelty plus illegal activity చేయకూడదు. మీరు అంటున్నప్పుడు నాకు ఒకటి స్ట్రైక్ అయింది మేడం, అంటే మీరు ఆన్సర్ చేస్తా అంటే ఐ విల్ బి హ్యాపీ. మన చార్మినార్ దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందని విన్నాను. ఎగ్జాక్ట్లీ, అది చాలా పెద్ద ప్రాబ్లం అండి. మీ ప్రకారం ఏమేమి దొరకవచ్చు మేడం? ఎనీథింగ్ యూ కెన్ గెట్, మై గాడ్, దే కెన్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. వాళ్ళు చెప్తే వాళ్ళు వెళ్ళి స్మగుల్ చేసుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎనీథింగ్, ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద థింగ్. ద లా షుడ్ బి వెరీ స్ట్రాంగ్లీ ఎన్ఫోర్స్ దేర్, బట్ ఎవ్రీ వన్ హెస్ గాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కనెక్షన్స్. ఎన్నోసార్లు రైడ్ చేసాము, రెండు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు రైట్ లో ఏమేమి కనిపించిండొచ్చు మేడం? అన్ని అండి, అన్ని అంటే మా ఆడియన్స్ అన్ని అంటే ఏది అంటుంటారు, ఫ్రమ్ స్టార్బై టార్టసెస్ టు ఇవి మన యూనో ఈవెన్ వి హావ్ అది మనకి స్లో లారీస్ కూడా ఒకటి దొరికింది. స్లో లారీస్ అంటే ఇట్ ఇస్ అవైలబుల్ నైట్ టైంలో దొరుకుతాయి అవి. పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. సో అవి స్లో లారీస్ అంటారు. దట్ అవైలబుల్ ఓన్లీ ఇన్ కేరళ. సో అవి ఇంకా ఆల్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ యునో and including some wild cats, civet cats, and then many types of birds you get, and the wild birds are available. So anything you demand, they will bring it, and from the illegal wildlife they get it. So they have even said many times they will get tiger cub and something like that. Tiger cub kuda they will tell I can get. So they'll say all kinds of things, that tiger teeth, tiger claw, they'll tell all kinds of things. So there's this demand that is there, and there are of course crows, monkeys, all tortoises, turtles, all kinds of things. Anything you will get, andi. So but you know there are illegal practices. Avanni manam cheyakuddu. Manam demand create cheste ippudu okay manam force ga aapadaniki chustamu, demand valla vastundi kada manam. సో అదంతా ఇల్లీగల్ అండ్ క్రూయల్ ప్రాక్టీస్ అండి. మనం అది దాన్ని డిమాండ్ మనం ఆశపడకపోతే ఆ మార్కెట్ చచ్చిపోతుంది. మనం వేరే వాళ్ళు బ్లేమ్ చేయడానికి అవసరం లేదు, మనమే అంతే, మనమే ఆ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం కదా. అది మనకి ఎందుకు అవసరం అవన్నీ? అది లేకపోతే మనం బతకలేమా? సో అది మనం డిమాండ్ క్రియేట్ చేయకూడదండి. ఇల్లీగల్ ప్రాక్టీసెస్, ఇల్లీగల్ థింగ్స్ మనం డిమాండ్ క్రియేట్ చేయకూడదు. వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం. సో ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ అడగొచ్చు కానీ బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్ యూ ఫీల్ బ్యాడ్. అంటే ఒక పెట్ చాలా ఆరోగ్యంగానే మీరు ట్రైన్ చేసి ఉంటారు, బట్ ఒక టైంలో దాన్ని స్లీప్ లోకి వదిలేయాలి కదా మేడం. సో ఆ రోజు మీ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది? వెరీ డిఫికల్ట్ అండి. పుట్టింగ్ డౌన్ అ పెట్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ ఫర్ ఎనీబడి, అండ్ ఎస్పెషలీ ఫర్ అ డాక్టర్. ఐ హ్యావ్ టు ఫైట్ అంటిల్ ఇట్స్ వెరీ లాస్ట్. బట్ దెర్ ఇస్ అ లైన్ దట్ వీ షుడ్ డ్రా అండి. Everything we do should be for the benefit of that pet. నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చాను, ఆ నొప్పికి బెనిఫిట్ ఉండాలండి, ఆ ఇంజెక్షన్ నొప్పికి ఉండాలి. నేను ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేశాను, ఆ డిస్కంఫర్ట్కి ఆ బెనిఫిట్ ఉండాలి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏది చేస్తే కూడా బెనిఫిట్ ఉండదు. క్లయింట్ చెప్తా ఉంటారు ఏదో చేయండి చేయండి చేయండి, కానీ ఇన్ని వాళ్ళ కోసం, వాళ్ళ సైకాలజీ కోసం నేను గుచ్చి చేయలేను. సో అప్పుడు ఐ విల్ కాల్ ఇట్ క్విట్స్ అండి. ఐ విల్ టెల్ దెమ్, సీ ఇట్ ఇస్ టైమ్, ఓకే, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద పెట్స్ వెల్ఫేర్. యునో యూ ఆల్సో నో, వాళ్ళు కూడా లోపల తెలుసు, కానీ అక్సెప్ట్ చేయలేరు, మనం కూడా అక్సెప్ట్ చేయలేము. బట్ దట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్ ఫర్ అస్ అండి. మేబీ that is also helping. That last injection also maybe is for the benefit. God knows whether we are doing right or wrong, but rather than leaving it to die, suffer chesesi treatment aapesi, suffer chesi waiting for death andi is worse than, I think, when we call it take the situation in our hands and do this. It's a very 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 difficult thing for us. We have sleepless nights after that, but
what to do. That బట్ is నెక్స్ట్ డే మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఇంకొక డాగ్ ని హెల్తీగా చూడడానికి వస్తారు. yes. That is we have that is why veterinarians can we have got most maximum suicidal rates are in veterinarians because we undergo a lot of stress, Sandy. We undergo this sort of emotional stress. If you look at the number of, because so when we conduct programs, we conduct programs for this because we have to place psychologists also for the pet parents. So it is a very stressful profession, physically, emotionally, mentally. It is very stressful. Exactly. And even financially it's a stressful profession. We have to provide so many people for one dog. Yeah. If a human doctor, they can write a prescription and give it. Here we have to provide the environment for a pet to come in. You know, so it is a very stressful dog situation. At the same time, extremely rewarding. So that is also there. You know, when we save an animal, that reward is much more than I think when you save. I don't know. I cannot speak for the sake of a human being, the human doctor, but that reward is enough for it. Is to be able to take that stress again. We go back just for that reward. Exactly. Just to see the smile on the face of the dog or the pet as well as the pet family. You know, so that's how it is for us. అందులో కూడా డాగ్ కూడా నోరు తెరిచి మాట్లాడి ఎక్స్ప్రెస్ చేయలేదు. Yes. But it can show its love through its body actions. Yes, absolutely. That is the basic thing. When it comes and greets us, no, that's enough. Yeah, it's your fee. Yes, that's our fee. That's enough. బట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. మరి ఓవరాల్ గా ఇప్పుడు పెట్స్ ని ఎవరైనా ఇంట్లో పెంచుకుంటున్నా లేకుంటే స్ట్రే డాగ్స్ అయినా స్ట్రీట్స్ లో చాలా చూస్తుంటాం కదా, సో వాళ్ళకి ఏమన్నా ఒక కాజ్ అంటే ఏదైనా ప్రికాషన్ చెప్పాలనుకుంటున్నారా, సజెషన్ అలా? యా, బేసిక్లీ అంటే బీ రెస్పాన్సిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ దట్ యానిమల్ దట్ యువర్ ఫీలింగ్. యూ వ్యాక్సినేట్ యువర్ సెల్ఫ్ డెఫినెట్ గా. వ్యాక్సినేషన్ చేసుకోండి. అప్రోచ్ ద పెట్ సేఫ్లీ. ఓకే, యూ నీడ్ టు నో వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బైట్ యూ ఆర్ నాట్. వెళ్ళి అది it will be in pain. Any animal in pain will bite. So మీరు అది precaution, get trained how to handle. Okay. And definitely you can learn to administer first aid, but take it to a hospital where you can get the first aid. Also understand what you're going to do next with it. Exactly. Okay, after you take it to the hospital, then what next? హాస్పిటల్లో పెడతారా, ఇంకా ఎక్కడ తీసుకెళ్తారు? మేక్ షూర్ యూ గాట్ అ ఫాస్టర్ టు టేక్ కేర్ సో దట్ ది ట్రీట్మెంట్ ఇస్ టేకెన్ టిల్ ది ఎండ్. Yeah. But these are important for you as a person who is helping. Look at it's just not taking it to a shelter or dumping it, taking to a hospital or dumping. Try to foster it, make it better, neuter, spay and put back on the street. Instead of doing 10 dogs, 10 animals, you look after one animal properly, it's better. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. బట్ టైం తక్కువ ఉండడం వల్ల కొన్ని క్వశ్చన్స్ అడగలేకపోయాము. సో చూసారు కదండి, డాక్టర్ లక్ష్మీ శ్రీనివాస్ గారు వెటర్నరీ డాక్టర్ గా 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఎన్నో పెట్స్ అంటే డాగ్సే కాదండి, చాలా అంటే ఎనిమల్స్ అన్నిటి కూడా ఈక్వల్ రెస్పెక్ట్ తో ట్రీట్ చేస్తుంటారు. మరి మేడం చెప్పిన మాటలు విన్నాక పెట్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆలోచనలు మన మైండ్ లో ఉండాలి మీకు అర్థమయ్యాయి కదా. మరి మీ మైండ్ లో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీ డౌట్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ do subscribe our channel Sudhir Talks for more updates.